ఓకే, మనం వచ్చేటప్పటికి ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి రిజియోసెలెక్టివిటీ మీద వచ్చినటువంటి సిఎస్ఐఆర్ యూజెస్ అండ్ కెమికల్ సైన్సెస్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. సో ఆ క్రమంలోనే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2011 బుక్లెట్ బిలో ఉండేటువంటి క్వశ్చన్ నెంబర్ 94 ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ 94 గురించి మాట్లాడుకున్నాం. అంటే మనకి డిసెంబర్ 2011 అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి, జూన్ 2012 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ జూన్ 2012 ఎగ్జామినేషన్లో కూడా ఏదైతే డిసెంబర్ 2011 బుక్లెట్ బి క్వశ్చన్ నెంబర్ 94 క్వశ్చన్ ఉందో అదే క్వశ్చన్ని కొంచెం మార్చి, అంటే సేమ్ క్వశ్చన్ అండి, జస్ట్ కొంచెం మార్చి అడిగాడు అనమాట. జూన్ 2012 బుక్లెట్ ఏలో అడుగున్నాడు. ఆ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్లయితే సో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2012 అండి, బుక్లెట్ ఏ క్వశ్చన్ నెంబర్ 69. అక్కడ వచ్చేటప్పటికి మీకు 4 మార్క్ క్వశ్చన్స్ అడిగాడు, 4 మార్క్స్ అడిగాడండి. డిసెంబర్ 2011లో 4 మార్కులు అడిగాడు. అదే క్వశ్చన్ ఇక్కడ మనకి జూన్ 2012లో వచ్చేటప్పటికి 2 మార్క్స్ అడగడం జరిగింది అనమాట. సో ఇది 2 మార్క్ క్వశ్చన్. సో ఏంటంటే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2012 బుక్లెట్ ఏ క్వశ్చన్ నెంబర్ 69 2 మార్క్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూస్తే, ద మేజర్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సీక్వెన్స్ ఈజ్ అంటే కింద ఒక రియాక్షన్ సీక్వెన్స్ ఇచ్చాడు మనకి. ఈ రియాక్షన్ సీక్వెన్స్ లో వచ్చేటువంటి మేజర్ ప్రొడక్ట్ ఏంటి అని అడిగాడు. ఇదే క్వశ్చన్ ని డిసెంబర్ 2011 బుక్లెట్ బిలో క్వశ్చన్ నెంబర్ 94 అడిగాడు. అక్కడ దీన్ని విడిగా ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి అని, ద మేజర్ ప్రొడక్ట్స్ ఏ అండ్ బి ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సీక్వెన్స్ ఆర్ అని చెప్పేసి అక్కడ అడిగాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ద మేజర్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సీక్వెన్స్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ అన్నాడు. సో క్వశ్చన్ ఒకసారి చూస్తే బెంజిడిన్ ఉందండి, బెంజిడిన్ ఇటువైపు మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి మిథాక్సీ గ్రూప్ ఉంది అనమాట. సో వీటిని తీసుకెళ్లేసి మీకు ఫస్ట్ రియేజెంట్ వచ్చి లిథియం లిక్విడ్ అమోనియా టెట్రాసైక్లినాల్ ఇచ్చాడు. సో మనకి ఈ లిథియం సెకండ్ రియేజెంట్ వచ్చేటప్పటికి ఎంసీపీబీఏ మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అనేటువంటి ఇచ్చాడు అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లిథియం లిక్విడ్ అమోనియా టెట్రాసైక్లినాల్ అనేది కాంబినేషన్ అంతగానే లిథియం లిక్విడ్ అమోనియా టెట్రాసైక్లినాల్. లిథియం లిక్విడ్ అమోనియా అంటే ఏంటంటే ఫస్ట్ గ్రూప్ మెటల్స్ అనేటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. సో వీటిలో లిథియం అనేటువంటి మెటల్, ఈ ఫస్ట్ గ్రూప్ మెటల్స్ అన్ని కూడా మనకి లిక్విడ్ అమోనియా సాల్వెంట్ లో సాల్యుబుల్ అవుతాయని తెలుసు కాబట్టి, సో అది సాల్యుబుల్ అయి అంటే ఆ లిథియం లిక్విడ్ అమోనియా కాంబినేషన్ టెస్టిబ్యూటనాల్ అనే ప్రోటాన్ డోనర్ అనమాట. సో ఈ రియేజెంట్ కాంబినేషన్ చూడగానే మనకు అర్థమైపోతా ఉంది వీడు బర్చ్ రిడక్షన్ అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏమర్థమైందండి, వీడు బర్చ్ రిడక్షన్ అనేటువంటి విషయం అర్థమైంది. ఆ తర్వాత మీరు చూస్తే ఎంసీపీబీఏ అంటే మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అనేది అర్థమైంది. ఈ మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అనేది చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది ప్రిలెజావ్స్ ఎపాక్సిడేషన్ అనేటువంటి విషయము అర్థమైంది. అంటే మనకు అర్థమైంది ప్రిలెజావ్స్ ఎపాక్సిడేషన్ అంటే ఏంటి, ఎపాక్సైడ్స్ ఫామ్ అవ్వాలంటే ముందు ఉండేటువంటి రియాక్టెంట్స్ ఎవరు, ఆల్కీన్స్ అనేటువంటివి కావాలి. అంటే దాని అర్థము మీకు ఇచ్చినటువంటి సబ్స్ట్రేట్ లేదా రియాక్టెంట్ తీసుకెళ్లేసి లిథియం లిక్విడ్ అమోనియాతో టెట్రాసైక్లినాల్తో కనుక బర్చ్ రిడక్షన్ చేసినట్లయితే ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి. మనకు తెలుసు బర్చ్ రిడక్షన్ యొక్క ఫంక్షన్ ఏంటండి, కాంజుగేటెడ్ కాంపౌండ్స్ ని అన్కాంజుగేటెడ్ కాంపౌండ్స్ గా మారుస్తాయి. కాంజుగేటెడ్ కాంపౌండ్స్ ని అన్కాంజుగేటెడ్ కాంపౌండ్స్ గా రెడ్యూస్ చేయడం అనేది బర్చ్ రిడక్షన్ యొక్క ప్రత్యేకత అనమాట. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది కన్వర్షన్ ఇచ్చింది, బెంజిడిన్ ఇచ్చాడు, బెంజిడిన్ ఒక మిథైల్ గ్రూప్ ఒక మిథాక్సీ గ్రూప్ ఇచ్చున్నారు. తర్వాత ప్రోడక్ట్ ఏంటి కనుక్కోమన్నాడు. రియాక్షన్ కండిషన్స్ వచ్చేటప్పటికి లిథియం లిక్విడ్ అమోనియా టెస్టిబ్యూటనాల్ బర్చ్ రిడక్షన్ ఇచ్చున్నాడు. ఆ తర్వాత మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ ప్రిలెజావ్స్ ఎపాక్సిడేషన్ కి సంబంధించినటువంటిది ఇచ్చున్నాడు. సో సేమ్ క్వశ్చన్ అంతకు ముందు అడుగున్నాడు మనకి. సో ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 మార్క్స్ అడిగాడండి. సో ఈ క్వశ్చన్ ఏంటనేది అంటే దీనికి ఇక్కడ ఆన్సర్ ఏంటనేది చూసేదానికి ముందు మనం దీనికి సంబంధించినటువంటి మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజం ని వర్కౌట్ చేద్దాం. సో రైట్ కమ్ హియర్. సో మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్ వాటిని తీసుకోండి. సో అఫ్ కోర్స్ మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్ ఏంటంటే ఇదండి. సో ఇది మీకు ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, సో ఇక్కడ వచ్చేటప్పటికి మిథాక్సీ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మిథైల్ గ్రూప్ ఉంది.
మీరు యాజ్ గా ఇదే కాంపౌండ్ తీసుకొని మీరు కనుక రియాక్షన్ చేస్తే మీకు అంటే ఇక్కడ బెంజీనింగ్ లో ఉండేటువంటి డబుల్ బాండ్స్ యొక్క ఓరియంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బెంజీనింగ్ లో ఉండేటువంటి డబుల్ బాండ్స్ యొక్క ఓరియంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ బెంజీనింగ్ లో ఉండేటువంటి డబుల్ బాండ్స్ మనం ఎట్లా రాసుకోవచ్చు, కానీ మాక్సిమం మనకి ఆయన ఎగ్జామినేషన్ లో ఎట్లా అడిగాడో అదే తీసుకొని చేస్తున్నాం అనమాట. బట్ ఆయన ఏది ఇచ్చాడో అదే తీసుకొని చేస్తే మటుకు ఇక్కడ మీకు రాదండి. సో జస్ట్ ఈ డబుల్ బాండ్ యొక్క పొజిషన్ మార్చుకుంటాము. సో మెకానిజం ఒకసారి చూసినట్లయితే మెకానిజం లో చూడండి, ఇక్కడ మీకు OMe మెథాక్సీ గ్రూప్ ఉందన్నమాట, ఇక్కడ Me మెథైల్ గ్రూప్ ఉంది. నేను ఇక్కడ మిథైల్ కి ఇటువైపు డబుల్ బాండ్ ఇటువైపు రాశానండి, ఇక్కడ రాసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఒక డబుల్ బాండ్, అండ్ దెన్ ఇక్కడ ఒక డబుల్ బాండ్. సో అదే సార్ మీకు నచ్చినట్టు రాసుకున్నారని అనుకోమాకండి. సో కెమెరా అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుందమ్మా. మీకు క్వశ్చన్ పేపర్ ఒక అతను రాస్తాడు, ఆ క్వశ్చన్ పేపర్ ని కెమెరా వర్క్ చేసేవాడు వేరే ఉంటాడు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే బెంజీనింగ్ ఆల్రెడీ అక్కడ డ్రా చేసి ఉంటుంది, దాన్ని తీసుకుంటారు, అక్కడ డబుల్ బాండ్స్ పొజిషన్ మారుతుంది. మీరు కావాలంటే ఆయన ఇచ్చినటువంటి రియాక్టర్ యాజ్ గా చేసుకొని ఒకసారి బస్ రిడక్షన్ మెకానిజం ట్రై చేయండి. వస్తే ఓకే ఫైన్, రాకపోతే నేను చెప్పినట్టు చేయండి. నేను చేసింది ఏం లేదు, బెంజీనింగ్ లో ఉండేటువంటి డబుల్ బాండ్స్ ని మనకి ఎట్లా రాసుకోవచ్చు కాబట్టి ఇట్లా రాస్తాను. ఓకే, దీన్ని తీసుకున్నాం. దీన్ని తీసుకెళ్లేసి మనకి ఫస్ట్ ఇచ్చిన ఏంటి బస్ రిడక్షన్ కదా. సో బస్ రిడక్షన్ అంటే ఏంటి, లిథియము లిక్వర్ NH3 లిథియం లిక్వర్ అమోనియాతో ట్రీట్ చేసాము. సో లిథియం లిక్వర్ అమోనియా అనేటువంటిది కనుక చూసినట్లయితే లిథియం మెటల్ అంటే లిక్వర్ అమోనియా ఏంటంటే లిథియం మెటల్, ఫస్ట్ లిథియం మెటల్ అండ్ లిక్వర్ NH3 లిక్వర్ అమోనియాతో ట్రీట్ చేసినప్పుడు వీటి దగ్గర నుంచి మనకి ఏమొస్తాయి, ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఏ ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఈ కాంబినేషన్ అనేటువంటిది లిథియం లిక్వర్ అమోనియా అనేటువంటి దాంట్లో సాల్యుబుల్ అయిపోయి మనకి అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తుందండి, అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు తెలుసు ఈ బాండ్ అంటే బర్చ్ రిడక్షన్ కదండి. బర్చ్ రిడక్షన్ అని చెప్పినప్పుడు రిడక్షన్స్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ as రిడక్షన్స్. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ as రిడక్షన్ అంటే రియేజెంట్ అనేది ఎలక్ట్రాన్స్ ఇచ్చేది అయి ఉండాలి, అంటే ఎలక్ట్రాన్ ఎఫిషియెంట్ అయి ఉండాలి, లేదా ఎలక్ట్రాన్ రిచ్ అయి ఉండాలి, లేదా న్యూక్లియోఫిలిక్ నేచర్ లో ఉండాలి. రియాక్టెంట్ అనేటువంటిది లేదా సబ్స్ట్రేట్ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ తీసుకునేది అయి ఉండాలి, లేదా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయి ఉండాలి, లేదా ఎలక్ట్రాన్ ఉండాలి. మీకు ఇక్కడ డబుల్ బాండ్ ఒకటి ఉంది, మిథైల్ గ్రూప్ అటాచ్ డబుల్ బాండ్ ఒకటి ఉంది. సో ఈ రెండింటిలో బర్చ్ రిడక్షన్ ఎక్కడ జరగాలి, మిథాక్సీ గ్రూప్ దగ్గర బర్చ్ రిడక్షన్ జరగాల, మిథైల్ గ్రూప్ దగ్గర బర్చ్ రిడక్షన్ దగ్గర జరగాలన్నప్పుడు మన క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎక్కడ జరగాలంటే ఇప్పుడు మిథాక్సీ ఇస్ మోర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్, మిథాక్సీ గ్రూప్ ఇస్ మోర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ కాబట్టి మిథాక్సీ గ్రూప్ దగ్గర ఉండేటువంటి డబుల్ బాండ్ ఇస్ మోర్ న్యూక్లియోఫిలిక్ ఇన్ నేచర్. మిథైల్ గ్రూప్ మిథాక్సీ కంటే కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ తక్కువ కాబట్టి మిథైల్ గ్రూప్ దగ్గర ఉండేటువంటి డబుల్ బాండ్ అనేటువంటిది కంపేర్ టు మిథాక్సీ గ్రూప్ అటాచ్డ్ డబుల్ బాండ్ తో పోలిస్తే దానికి న్యూక్లియోఫిలిసిటీ అనేది కొంత తక్కువ. సో ఇక్కడ రాసుకోండి, అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ ఆఫ్ OMe is greater than that of ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ ఆఫ్ మిథాక్సీ గ్రూప్ కంటే కూడా మిథాక్సీ గ్రూప్ యొక్క ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ అనేది మిథైల్ గ్రూప్ కంటే కూడా ఎక్కువ. సో మిథాక్సీ అటాచ్డ్ డబుల్ బాండ్ is more nucleophilic than మిథైల్ అటాచ్డ్ డబుల్ బాండ్. సో కాబట్టి మిథైల్ అటాచ్డ్ న్యూక్లియోఫిలిసిటీ తక్కువ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉన్నట్టే కదా. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి బర్చ్ రిడక్షన్స్ అనేటువంటి ఇక్కడ జరుగుతాయి కంపేర్ టు దిస్. సో అప్పుడు మనకి ఏమైంది, ఈ బాండ్ అనేది హోమోలాసిస్ అవుతుందండి. ఈ బాండ్ ఇక్కడ ఒక రాడికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ వాట్ విల్ హ్యాపెన్స్, మనకు అప్పుడు ఏం జరిగింది జాగ్రత్త చూడండి. ఇక్కడ మిథాక్సీ గ్రూప్ కి ఇక్కడ డబుల్ బాండ్ ఉందండి, అండ్ దెన్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, తర్వాత ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక రాడికల్ వస్తే ఇక్కడ లిథియం లిక్వర్ అమోనియా నుంచి మనకి అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ వచ్చింది కదా. ఈ వచ్చినటువంటి అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ మీకు మిథాక్సీ గ్రూప్ దగ్గర మిథైల్ గ్రూప్ దగ్గర ఉండే రాడికల్ దగ్గరికి వెళ్ళాలా అంటే మీరు చూడండి 1 2 3 ఇట్ ఇస్ ఎ టెర్షియరీ రాడికల్, 1 2 ఇట్ ఇస్ ఏ సెకండరీ రాడికల్ దగ్గరికి వెళ్ళాలా, టెర్షియరీ రాడికల్ దగ్గరికి వెళ్ళాలా. యాక్చువల్ గా టెర్షియరీ రాడికల్ ఇస్ మోర్ స్టేబుల్ కంపేర్ టు సెకండరీ రాడికల్. కానీ మీకు ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేది ఏంటి, ఇట్స్ అన్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఈ వచ్చేవాడు ఎవడు, వీడు కూడా ఎలక్ట్రాన్, వచ్చేవాడు కూడా ఎలక్ట్రాన్. అండ్ దెన్ ఇక్కడ రాడికల్ ఫామ్ వచ్చింది. అంటే ఇక్కడ ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్ అనుకుంటే, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అనుకుంటే దీన్ని 1,2 రాడికల్ anion అంటారు. 1,2 రాడికల్ anion అంటారు.
ఈ 1,2 రాడికల్ anion ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ అన్స్టేబుల్ వన్. 1,2 రాడికల్ anion అనేది ఇట్స్ అన్ అన్స్టేబుల్. వీడు స్టెబిలైజ్ అవుతాడు. ఎట్లా స్టెబిలైజ్ అవుతాడు? ఈ బాండ్ లీవ్ అయిపోయి ఇక్కడ ఒక రాడికల్ ఫామ్ చేస్తే ఈ రాడికల్ మధ్య బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ రాడికల్ మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగి అప్పుడు మీకు ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయిందండి కొత్తగా ఒకటి. తర్వాత ఇక్కడ రాడికల్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ OMe మిథాక్సీ గ్రూప్ అనేటువంటి వచ్చింది, ఇక్కడ రాడికల్ వచ్చింది. ఇప్పుడు నెంబర్ తీసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ దెన్ ఫోర్త్ అంటే 1,4 రాడికల్ anion అనేటువంటి ఫామ్ అయింది. ఇందాక ఫామ్ అయింది 1,2 రాడికల్ anion ఫామ్ అయింది. ఇప్పుడు 1,4 రాడికల్ anion అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయినటువంటి 1,4 రాడికల్ anion ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ స్టేబుల్ రాడికల్ anion. ఈ 1,4 రాడికల్ anion అనేది స్టేబుల్ రాడికల్ anion. సో ఇప్పుడు వీడిని మనం ఎవరితో ట్రీట్ చేయాలి? టెర్షరీ బ్యూటనాల్ తో ట్రీట్ చేయాలి. టెర్షరీ బ్యూటనాల్. ఈ టెర్షరీ బ్యూటనాల్ ఎట్లా యాక్ట్ చేస్తుందండి? ఇట్ ఈస్ ఎ ప్రోటాన్ డోనర్. టెర్షరీ బ్యూటనాల్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రోటాన్ డోనర్. అంటే వీడి నుంచి మనకి ఏమొస్తుందంటే ప్రోటాన్ వస్తుంది అనమాట. ఈ ప్రోటాన్ ఇక్కడ ఏదైతే anion ఉందో ఆ anion దగ్గరికి వెళ్తుంది. ప్రోటాన్ అక్కడ ఏదైతే anion ఉందో ఆ anion దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ వచ్చేటప్పటికి మిథాక్సీ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మిథైల్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ రాడికల్ వచ్చిందండి, ఇక్కడికి మీకు హైడ్రోజన్ రిడక్షన్ జరిగింది. కాబట్టి వీటిని తీసుకెళ్లేసి మళ్ళా మీకు ఏమవుతుంది? ఇంకా లిథియం లిక్విడ్ అమోనియాతో ట్రీట్ చేశారు. వీటి దగ్గర నుంచి మనకి అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది వచ్చింది. ఏమొచ్చిందండి? అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ వచ్చింది. ఈ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ వెళ్ళి వీడికి వచ్చినప్పుడు దెన్ అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందండి? నెగటివ్ చార్జ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. నెగటివ్ చార్జ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ ఉందమ్మా, ఆ తర్వాత ఇక్కడ OMe మిథాక్సీ గ్రూప్ అండ్ దెన్ ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేది ఉంది. మిథాక్సీ గ్రూప్ అక్కడ వచ్చేటప్పటికి మిథైల్ గ్రూప్ అనేది ఉంది అనమాట. దెన్ వీటిని తీసుకెళ్లేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం? టెర్షరీ బ్యూటనాల్ TBUOH వీడి దగ్గర నుంచి ప్రోటాన్ అనేది వస్తుందండి. ఆ H+ వీడి మీద కూర్చుంటుంది. అంటే ఇట్ ఈస్ ఏ ప్రోటాన్ డోనర్ పొటాషియం టెర్షరీ బ్యూటనాల్ అనేటువంటి ఇట్స్ ఏ ప్రోటాన్ డోనర్. సో ప్రోటాన్ డోనర్ అయినప్పుడు దెన్ వాట్ విల్ హ్యాపెన్స్? ఇక్కడ మనకి ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, తర్వాత సో ఇక్కడ హైడ్రోజన్ ఉందమ్మా, ఇక్కడ వచ్చేటప్పటికి OMe మిథాక్సీ గ్రూప్, ఇక్కడ వచ్చేటప్పటికి Me మిథైల్ గ్రూప్ అనేది ఉంది. సో అక్కడికి ప్రోటాన్ అయినప్పుడు ఇక్కడ హైడ్రోజన్ జరిగింది. వీడు యాక్చువల్గా ప్రోడక్ట్ ఏ, బట్ ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి అని చెప్పేసి కోసం చేయాలి ఆయన. సో కాబట్టి ఇది ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి అని చెప్పాల్సిన అవసరమో లేదు. బట్ రిడక్షన్స్ ఎక్కడ జరిగినాయి? ఇక్కడ జరిగింది అండ్ దెన్ ఇక్కడ జరిగింది. ఈ మిథైల్ గ్రూప్ దీని ఇప్సో పొజిషన్ అనుకుంటే వీడికి ఇదేమవుతుందండి? ఆర్థో పొజిషన్, వీడికి వచ్చేటప్పటికి మెటా పొజిషన్, వీడికి వచ్చేటప్పటికి పారా పొజిషన్, మళ్ళీ వీడికి వచ్చేటప్పటికి మెటా పొజిషన్. అంటే ఎక్కడెక్కడ రిడక్షన్ జరిగింది? ఆర్థో పొజిషన్, అట్లాగే ఆర్థో పొజిషన్ అండ్ ఇంకా ఎక్కడ జరిగిందండి? ఆర్థో పొజిషన్ లో జరిగింది ఇది మెటా, ఇది పారా, ఇది మెటా. అంటే ఆర్థో అండ్ మెటా పొజిషన్స్ లో రిడక్షన్స్ అనేది జరిగింది. దట్ ఈస్ అ మేజర్ ప్రొడక్ట్. ఈ వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్ ని తీసుకెళ్లేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి? మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ తో ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ చేయాలి. మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ MCPBA మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ తో ప్రిలెజాస్ ఎపాక్సిడేషన్ చేయాలి. సో ఈ ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ చేస్తే ఎక్కడ మనకి ప్రొడక్ట్ వస్తుందండి? సో మిథైల్ గ్రూప్ అటాచ్ డబుల్ బాండ్ ఉంది, మిథాక్సీ గ్రూప్ అటాచ్ డబుల్ బాండ్ ఉంది. మనకి తెలుసు మిథాక్సీ గ్రూప్ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ దాన్ మిథైల్ గ్రూప్. సో కాబట్టి ఈ మిథాక్సీ గ్రూప్ కు సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ ఎక్కువ, మిథైల్ గ్రూప్ కు సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ తక్కువ. మనకి తెలుసు రిడక్షన్స్ లో లెస్ న్యూక్లియోఫిలిక్ డబుల్ బాండ్ అనేది ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఆక్సిడేషన్స్ లో మోర్ న్యూక్లియోఫిలిక్ డబుల్ బాండ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే రిడక్షన్స్ ఆక్సిడేషన్స్ బోత్ ఆర్ కాంట్రవర్షియల్ కాబట్టి సో వీడు ఆక్సిడైజ్ అవుతాడు.
అంటే ఏది మిథాక్సీ గ్రూప్ అడ్జసెంట్ గా ఉండేటువంటి డబుల్ బాండ్ అనేది ఎపాక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ OMe వీడ్ అయ్యాడండి. తర్వాత ఇక్కడ మిథైల్ గ్రూప్ కు సంబంధించినటువంటి వీడ్ ఏదైతే వీడితో మిగులుతాడు. ఈ ఎక్కడ రిడక్షన్ జరిగింది, ఇంకోటి హైడ్రోజన్ అండ్ దెన్ హైడ్రోజన్. సో ఇక్కడ రిడక్షన్ జరిగింది. సో ఇది ఏ ప్రొడక్ట్ వస్తుందండి, దిస్ ఈజ్ మేజర్ ప్రొడక్ట్ వచ్చింది. ప్లస్ వీటితో పాటు మైనర్ ప్రొడక్ట్ కూడా వస్తుంది. ఏది మిథైల్ గ్రూప్ అటాచ్ డబుల్ బాండ్ కూడా ఎపాక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. మిథాక్సీ గ్రూప్ అనేటువంటిది అట్లాగే ఉంటుందండి. ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ రిడక్షన్ జరిగింది. సో ఇది ఏ ప్రొడక్ట్ వచ్చింది, మనకి మైనర్ ప్రొడక్ట్ వచ్చింది. వీడు అండ్ దెన్ వీడు, ఇది మేజర్ ప్రొడక్ట్, ఇది మైనర్ ప్రొడక్ట్ వచ్చింది. ఇక్కడ మీకు టూ unequal రిజియో ఐసోమర్స్ అనేటువంటి ఫామ్ అయినాయి కాబట్టి, టూ అన్ఈక్వల్ రిజియో ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిజియోసెలెక్టివ్. సో Prilezhaev epoxidation is రిజియోసెలెక్టివ్. Prilezhaev epoxidation is రిజియోసెలెక్టివ్. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కదండి. ఇప్పుడు ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో మిథాక్సీ గ్రూప్ దగ్గర ఉండేటువంటి ఎపాక్సిడేషన్ ఏంటి, బట్ డబుల్ బాండ్ రిడక్షన్స్ తప్పండి, ఇక్కడ రిడక్షన్ క్లియర్ గా లేదు. సో అంటే ఇక్కడ చూడండి, మీకు మిథైల్ గ్రూప్ కి ఆర్తో, అంటే మిథైల్ గ్రూప్ కి ఆర్తో పొజిషన్ లో రిడక్షన్ జరగాలి, బట్ ఇక్కడ లేదు. సెకండ్ ఆప్షన్ లో కూడా లేదు. థర్డ్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ లో కూడా మిథైల్ గ్రూప్ కి ఆర్తో పొజిషన్ రిడక్షన్ జరిగింది. తర్వాత ఆర్తో మెటా అండ్ దెన్ పారా, మళ్ళీ ఆర్తో, అంటే ఆతో మెటా ఇది థర్డ్ ఆప్షన్ లో ఉంది. బట్ ఫోర్త్ ఆప్షన్ లో చూడండి, సరే ఫైన్, అంటే ఇక్కడ రిడక్షన్ జరిగింది, ఇక్కడ రిడక్షన్ జరిగింది. సో ఈ ఆప్షన్ అవ్వచ్చు. ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఏంటి, ఇక్కడ రిడక్షన్ జరిగింది, ఇక్కడ రిడక్షన్ జరిగింది, ఈ ఆప్షన్ అవ్వచ్చు. అదే ఇక్కడ మీకేంటి, మిథాక్సీ గ్రూప్ ఉందండి. మిథాక్సీ గ్రూప్ ఉన్నప్పుడు ఇక్కడేమో మిథాక్సీ గ్రూప్ డబుల్ బాండ్ ఎపాక్సైడ్ అయింది, బాగానే ఉంది. ఇక్కడేమో మిథాక్సీ గ్రూప్ అవ్వాలా. సో మిథాక్సీ గ్రూప్ అయింది మనకు కావాలి కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్. అంటే మనకి బర్స్ రిడక్షన్ లో మీకు ఇచ్చింది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూపా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపా అనే దాన్ని బేస్ చేసుకుని ఇప్సో పొజిషన్ రిడక్షన్సా, ఆర్థో పొజిషన్స్ రిడక్షన్సా అని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బర్చ్ రిడక్షన్ లో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనుక ఉంటే ఆర్థో మెటా రిడక్షన్స్ జరుగుతాయి. అదే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అయితే కనుక ఇప్సో పారా రిడక్షన్స్ జరుగుతాయి. మనకి ఇక్కడ ఇచ్చింది ఎలక్ట్రాన్ రిలీజింగ్ కాబట్టి ఆర్థో అండ్ మెటా రిడక్షన్స్ అనేటువంటి జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ CSIR uses in at June 2012 బుక్లెట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 69 Prilezhaev epoxidation కి సంబంధించినటువంటి రిజియోసెలెక్టివిటీ గురించి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటి వరకు మనం వచ్చేటప్పటికి Prilezhaev epoxidation కి సంబంధించినటువంటి స్టీరియో స్పెసిఫిసిటీ గురించి అట్లాగే రిజియోసెలెక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు Prilezhaev epoxidation కి సంబంధించినటువంటి స్టీరియోసెలెక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం, రైట్? సో విషయం ఏంటంటే స్టీరియోసెలెక్టివిటీ in Prilezhaev epoxidation, Prilezhaev epoxidation. So stereoselectivity in Prilezhaev epoxidation. Stereospecificity and stereoselectivity both are different అండి. స్టీరియోస్పెసిఫిసిటీ వచ్చేటప్పటికి రియాక్టెంట్స్ లో ఏదైతే స్టీరియోకెమిస్ట్రీ ఉంటుందో ప్రొడక్ట్ లో కూడా అదే స్టీరియోకెమిస్ట్రీ వస్తే దట్ ఈస్ స్టీరియోస్పెసిఫిసిటీ. ఓకే, బట్ స్టీరియోసెలెక్టివిటీ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. చూద్దాం. సో దీనికి ఫస్ట్లీ వి గో ఫర్ సైక్లోహెక్సీన్. ఎవరండి? సైక్లోహెక్సీన్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నామమ్మా. సో ఇక్కడ మనకి చూడండి, సైక్లోహెక్సీన్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ సైక్లోహెక్సీన్ తీసుకెళ్లేసి మీరు Prilezhaev epoxidation చేశారు. Prilezhaev epoxidation అంటే మనకు తెలుసు, పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తో epoxidation చేసినప్పుడు ఎక్కడ 0 to 30 degrees టెంపరేచర్ దగ్గర ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ తో కనుక epoxidation చేస్తే దెన్ మీకు ఇక్కడ ఫామ్ అయినటువంటి epoxides అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు హెక్సీన్ అనేటువంటిది ఇపాక్సైడ్ గా అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇపాక్సైడ్ అబౌవ్ ద ప్లేన్ జరుగుతుందండి. ఇపాక్సైడ్ అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అవ్వచ్చు, లేదా అదే ఇపాక్సైడ్ బిలో ద ప్లేన్ కూడా ఫామ్ అవ్వచ్చు. బిలో ద ప్లేన్ కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. ఇపాక్సైడ్ అనేది అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఇపాక్సైడ్ అనేది బిలో ద ప్లేన్ ఫామ్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇపాక్సైడ్ అనేటువంటిది అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అయింది అనుకోండి. సో ఇపాక్సైడ్ అనేటువంటిది కనుక అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అయింది అనుకోండి, అబౌవ్ ద ప్లేన్ ఇపాక్సైడ్ అబౌవ్ ద ప్లేన్ కనుక ఫామ్ అయితే దాన్ని మనము బీటా ఇపాక్సైడ్ అంటారు. ఇపాక్సైడ్ అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారండి? బీటా ఇపాక్సైడ్ అంటారు. అదే ఇపాక్సైడ్ బిలో ద ప్లేన్ ఫామ్ అయితే, అదే ఇపాక్సైడ్ కనుక సో బిలో ద ప్లేన్ కనుక ఫామ్ అయితే దాన్ని ఆల్ఫా ఇపాక్సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇపాక్సైడ్స్ అనేటువంటి అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అయితే వాటిని బీటా ఇపాక్సైడ్స్ అని, ఇపాక్సైడ్స్ అనేటువంటి బిలో ద ప్లేన్ కనుక ఫామ్ అయితే వాటిని ఆల్ఫా ఇపాక్సైడ్స్ అని అంటారు. సో అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఇది మనం నామినిక్లేచర్ ఇపాక్సైడ్ సంబంధించినటువంటి నామినిక్లేచర్ చెప్పుకుంటే ఇట్స్ ఫైన్, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే ఏమైంది, సైక్లోహెక్సీన్ తీసుకెళ్లేసి మీరు పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ యూజ్ చేసి 0 to 30 degrees సెంటిగ్రేడ్స్ దగ్గర ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఎపాక్సిడేషన్ చేస్తే ఏం ఫామ్ అయింది మీకు? అయితే బీటా ఎపాక్సైడ్ ఫామ్ అవుతుందండి. లేకపోతే ఆల్ఫా ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. అయితే బీటా ఎపాక్సైడ్ బేసల్ ప్రొడక్ట్, ఆల్ఫా ఎపాక్సైడ్ బేసల్ ప్రొడక్ట్ అంటే ఎవరు డిసైడ్ చేయాలి? అంటే ఇక్కడ ఏంటి, ఇదేమో ఆల్ఫా ఐసోమర్, బీటా ఐసోమర్, వీడొచ్చి ఆల్ఫా ఐసోమర్. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? స్టీరియోకెమిస్ట్రీనేగా. అంటే దీస్ టూ ఆర్ వాట్? స్టీరియో ఐసోమర్స్. ఇది వచ్చి బీటా స్టీరియో ఐసోమర్, వీడొచ్చి ఆల్ఫా స్టీరియో ఐసోమర్. వీడొచ్చి బీటా స్టీరియో ఐసోమర్, వీడొచ్చి ఆల్ఫా స్టీరియో ఐసోమర్స్. అంటే రెండు స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అయినాయి. బట్ ఎవరు మేజర్ ప్రొడక్ట్, ఎవరు మైనర్ ప్రొడక్ట్, ఎవరు డిసైడ్ చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజియోసెలెక్టివిటీ చూసినప్పుడు రిజియోసెలెక్టివిటీలో ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్ యొక్క ఈల్డ్ అనేది డిపెండ్స్ ఆన్ రియాక్టెంట్స్ కి సంబంధించినటువంటి రీజియన్ మీద ఆధారపడింది. దాన్ని రిజియోసెలెక్టివిటీ అన్నారు. అంటే రిజియోసెలెక్టివిటీలో ప్రోడక్ట్ యొక్క ఫార్మేషన్ ఏది మేజర్ ఏది మైనర్ అనేటువంటి విషయము రియాక్టెంట్ కి సంబంధించినటువంటి స్టీరియోకెమిస్ట్రీ మీద, రియాక్టెంట్ కి సంబంధించినటువంటి రీజియన్స్ మీద ఆధారపడి దాన్ని రిజియోసెలెక్టివ్ అని అన్నారు. అట్లాగే ఇక్కడ చూస్తే ప్రోడక్ట్స్ యొక్క ఫార్మేషన్ లేదా ప్రోడక్ట్స్ యొక్క ఈల్డ్ అనేటువంటిది ఆల్ఫా ఎపాక్సైడ్ మేజర్ రావాలా లేదా బీటా ఎపాక్సైడ్ మేజర్ రావాలా అనేది డిపెండ్స్ ఆన్ రియాక్టెంట్ లేదా సబ్స్ట్రేట్ కి సంబంధించినటువంటి స్టీరియోకెమిస్ట్రీ మీద కనుక ఆధారపడి ఉంటే దాన్ని స్టీరియోసెలెక్టివ్ అంటారు. కానీ ఇక్కడ మీరు తీసుకునేటువంటి సైక్లోహెక్సీన్ ఇస్ సిమెట్రికల్ ఆల్కీన్, ఇక్కడ చూస్తే ఈ డబుల్ బాండ్ కనెక్టివిటీ చూసినప్పుడు డబుల్ బాండ్ కి అంటే మల్టిపుల్ బాండ్ కనెక్టివిటీ, ఇక్కడ ఎటువంటి సిమెట్రిక్ కార్బన్ ఆటం లేదు, ఇక్కడ ఎటువంటి సిమెట్రిక్ కార్బన్ ఆటం లేదు. అట్లాగే వీటికి ఇక్కడ ఉండేటువంటి అలైనిక్ పొజిషన్ లో తెలిసిన సిమెట్రిక్ కార్బన్ ఆటం, ఇక్కడ ఉండేటువంటి అలైనిక్ పొజిషన్ లో తెలిసిన సిమెట్రిక్ కార్బన్ ఆటం. సో అట్లాగే ఇక్కడ కానీ తెలిసిన సిమెట్రిక్ కార్బన్ ఆటం. అంటే మనం తీసుకునేటువంటి రియాక్టెంట్స్ లో ఎటువంటి అసిమెట్రిక్ కార్బన్ ఆటం లేదు. సో అంటే ఇక్కడ ఏదైనా మీకు స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ ఏదైనా ప్రెసెంట్ అంటే ఆడు ఈ ఇపాక్సైడ్ ఫార్మేషన్ ని డిసైడ్ చేస్తాడు, అబౌవ్ ద ప్లేన్ జరగాల బిలో ద ప్లేన్ జరగాల అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే మనం తీసుకునేటువంటి జీరో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సీన్ లో దేర్ ఇస్ నో స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్. సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ ని డిసైడ్ చేసేదానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ మీకు ఏమైంది, సో ఈ రియాక్షన్ లో కనుక చూసుకుంటే టూ ఈక్వల్ అంటే ఏంటి, బీటా ఎపాక్సైడ్ 50% ఫామ్ అయింది అండ్ ఆల్ఫా ఎపాక్సైడ్ కూడా 50% ఫామ్ అయింది. కాబట్టి టూ ఈక్వల్ స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అయినాయి. సో కాబట్టి ఇట్ ఈస్ నాన్ స్టీరియో సెలెక్టివ్. వీడు స్టీరియో సెలెక్టివ్ అవడండి. మనం ముందు మాట్లాడుకున్నట్టు సెలెక్టివ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్, నాన్ సెలెక్టివ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్ అంటే సెలెక్టివ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. ఎందుకని నాన్ సెలెక్టివ్ రియాక్షన్స్ లో ఏమవుతుంది, సో నాన్ సెలెక్టివ్ రియాక్షన్స్ లో ఈక్వల్ అమౌంట్స్ లో వస్తున్నాయి. మనకి బీటా ఎపాక్సైడ్ మేజర్ ఎక్కువ కావాలి, మనకు కావాల్సిన బీటా ఎపాక్సైడ్, ఆల్ఫా ఎపాక్సైడ్ అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది, బీటా ఎపాక్సైడ్ 50% వచ్చింది, ఆల్ఫా ఎపాక్సైడ్ 50% వచ్చింది.
అంటే ఇక్కడ వచ్చినటువంటి 50% ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది వేస్ట్ అయిపోయింది, లేదా దీని నుంచి దీన్ని సపరేట్ చేయడం మళ్ళీ క్వశ్చన్ మార్క్ అన్నమాట మనకి. అంటే ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ నాన్ సెలెక్టివ్ రియాక్షన్స్ లో వస్తాయి. అందుకే వీ ప్రిఫర్ సెలెక్టివ్ రియాక్షన్స్. సెలెక్టివ్ రియాక్షన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అప్పుడు అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, 2 ఈక్వల్ స్టీరియోసెల్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ నాన్ స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్. ఇట్ ఈస్ నాన్ స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్. అఫ్ కోర్స్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రియాక్టెంట్స్ లో ఎటువంటి అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ లేవండి, బట్ ప్రొడక్ట్స్ లో వచ్చేటప్పటికి అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ ఉందో లేదో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ చూసినప్పుడు ఈ కార్బన్ కి ఇపాక్సైడ్స్ అనేటువంటి అబౌవ్ ద ప్లేన్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్స్ అనేటువంటివి ఎటు ఉన్నట్టండి, ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్స్ బిలో ద ప్లేన్ ఉంటాయి, బిలో ద ప్లేన్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ ఎటున్నట్టు, అంటే దీనికి కింది వైపు ఉండేటువంటి హైడ్రోజన్ వీడు కూడా ఎటుంటాడండి, బిలో ద ప్లేన్. అంటే పైన ఉండేటువంటి హైడ్రోజన్ బిలో ద ప్లేన్, క్రింద ఉండేటువంటి హైడ్రోజన్ కూడా బిలో ద ప్లేన్. ఇక్కడ బీటా ఎపాక్సైడ్ ఎంత 50% ఫామ్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ కి ఆక్సిజన్ డైరెక్ట్ గా అటాచ్ అయింది, సో ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత ఈ కార్బన్ కి ఆక్సిజన్ అటాచ్ అయింది, సో సెకండ్ ప్రియారిటీ. ఆ తర్వాత అంటే సో ఫస్ట్ ప్రియారిటీ అండ్ దెన్ వీడు సెకండ్ ప్రియారిటీ. ఆ తర్వాత కార్బన్ కి ఈ స్కెల్టన్ అంత ఉంది కాబట్టి దిస్ ఈస్ థర్డ్ ప్రియారిటీ అండ్ హైడ్రోజన్ ఇస్ ఫోర్త్ ప్రియారిటీ. అంటే మీరు వీడికి ఆర్ఎస్ నామినిక్లేచర్ ఇచ్చుకున్నప్పుడు ఏమైంది, రొటేషన్ చేసినట్లయితే ఇట్లా అయిందండి, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 2 3 అండ్ దెన్ 4 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేషన్ జరిగింది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేషన్ జరిగింది. లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉండాలి, బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ఆర్ కాన్ఫిగరేషన్. ఇదే కాన్ఫిగరేషన్ అవుతుందండి, ఆర్ కాన్ఫిగరేషన్. అంటే అక్కడ ఒక అసిమెట్రిక్ కార్బన్ వచ్చింది. తర్వాత ఈ కార్బన్ కి ఇటువైపున ఆక్సిజన్ ఫస్ట్ ప్రియారిటీ, ఈ కార్బన్ కి వీడు అటాచ్ అయినాడు, సో దిస్ ఈస్ సెకండ్ ప్రియారిటీ. అండ్ ఈ కార్బన్ కి కార్బన్ స్కెల్టన్ మొత్తం ఉంది, థర్డ్ ప్రియారిటీ. హైడ్రోజన్ లీస్ట్ ప్రియారిటీ ఫోర్త్ ప్రియారిటీ ఉండింది, సో ఇట్లా రొటేషన్ అయింది. అంటే యాంటీ క్లాక్ వైజ్. అట్ ద సేమ్ టైం లీస్ట్ ప్రియారిటీ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉండాలి, బిలో ద ప్లేన్ వచ్చింది కాబట్టి ఇది ఎస్ కాన్ఫిగరేషన్. ఏ కాన్ఫిగరేషన్ అండి, ఎస్ అంటే RS వచ్చింది. వీడికి చూద్దాం, వీడికి ఇపాక్సైడ్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఫామ్ అయినటువంటి, అంటే ఇక్కడ మనకి హైడ్రోజన్ ఎటు ఉంటుందండి, అబౌవ్ ద ప్లేన్. ఇపాక్సైడ్ బిలో ద ప్లేన్ వచ్చింది కాబట్టి హైడ్రోజన్ అనేది అబౌవ్ ద ప్లేన్. సో ఇట్ ఈస్ ఆల్ఫా ఎపాక్సైడ్, వీడు ఆల్ఫా ఎపాక్సైడ్ అండి. సో 50% అనేటువంటిది ఫామ్ అయ్యాడు. ఇప్పుడు వీడికి సేమ్ కార్బన్ కి డైరెక్ట్ ఆక్సిజన్ అటాచ్డ్ ఫస్ట్ ప్రియారిటీ, కార్బన్ ఆక్సిజన్ సెకండ్ ప్రియారిటీ, కార్బన్ కి స్కెల్టన్ ఉంటుంది థర్డ్ ప్రియారిటీ, ఫోర్త్ హైడ్రోజన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్, బట్ లీస్ట్ ప్రియారిటీ హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్ ఉంది, బిలో ద ప్లేన్ ఉండాలి కాబట్టి ఆర్ రావాల్సింది కాస్త ఎస్. దీనికి ఇది వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. సో అట్లాగే ఇక్కడ ఇది ఫస్ట్ ప్రియారిటీ అండ్ దెన్ వీడు సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఫోర్త్ ప్రియారిటీ. సో దిస్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్, అంటే ఎస్ కాన్ఫిగరేషన్ రావాలి, బట్ లీస్ట్ ప్రియారిటీ హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి రివర్స్ వస్తుంది, అంటే ఆర్ కాన్ఫిగరేషన్. అంటే ఏమర్థమైంది, ఇప్పుడు మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్ లో ఒక అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ ఉందా, 2 అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ వచ్చినాయా, వీడి దగ్గర 2 అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, వీడి దగ్గర 2 అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే 2 అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ వస్తే అది యాన్షో సెలెక్టివ్ అవుతుందా, డయాస్ట్రో సెలెక్టివ్ అవుతుందా, డయాస్ట్రో సెలెక్టివ్ అవ్వాలి. కానీ ఇక్కడ వచ్చిన డయాస్ట్రోమర్, అంటే వీడొక డయాస్ట్రోమర్, దీస్ డు ఆర్ డయాస్ట్రోమర్స్, బట్ ఇది 50% వచ్చింది, ఇది 50% వచ్చింది. అంటే ఇక్కడ మీకు ఏమైనా 2 ఈక్వల్ డయాస్టీరియోమర్స్ అనేటువంటి ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ నాన్ డయాస్టీరియో సెలెక్టివ్. వీడు నాన్ డయాస్టీరియో సెలెక్టివ్ అయ్యాడు, రైట్. సో అయితే ఇప్పుడు అంటే మొత్తం మీద మీకు సైక్లోహెక్సిన్ లాంటి సిమెట్రికల్ ఆల్కిన్స్ తీసుకొని వాటిని ఇపాక్సైడ్ చేసినప్పుడు ఆల్ఫా ఎపాక్సైడ్, బీటా ఎపాక్సైడ్, ఆల్ఫా ఎపాక్సైడ్ 50% వచ్చినాయి కాబట్టి ఇట్ ఈస్ నాన్ స్టీరియో సెలెక్టివ్ అండ్ నాన్ డయాస్ట్రో సెలెక్టివ్. గుర్తుపెట్టుకున్నామా, మీకు యాన్షో సెలెక్టివిటీ అయినా డయాస్ట్రో సెలెక్టివిటీ అయినా స్టీరియో సెలెక్టివిటీ కింద, స్టీరియో ఐసోమర్స్. సో కాబట్టి స్టీరియో సెలెక్టివిటీ కిందకి వస్తాయి. అంటే స్టీరియో సెలెక్టివిటీ కిందే
ఎనాన్షియో సెలెక్టివిటీ, డయాస్టిరో సెలెక్టివిటీ రెండు కూడా వస్తాయి. ఎనాన్షియో సెలెక్టివిటీ, డయాస్టిరో సెలెక్టివిటీ రెండు కూడా వస్తాయి. ఎక్కడ? స్టీరియో సెలెక్టివిటీ కిందే. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైక్లోహెక్సిన్, మన సేమ్ సైక్లోహెక్సిన్ తీసుకున్నానండి. బట్ ఈ సైక్లోహెక్సిన్ కి ఇక్కడ ఎలైనింగ్ పొజిషన్ లో ఒక మెథైల్ గ్రూప్ అబోధోప్లైన్ పెట్టాను. ఒక మెథైల్ గ్రూప్ అబోధోప్లైన్ పెట్టానండి. ఇప్పుడు వీళ్ళు తీసుకోండి. అంటే ఇందాక మీరు తీసుకునేటువంటి సైక్లోహెక్సిన్ లో దేర్ ఇస్ నో అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. అక్కడ ఎటువంటి అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ లేదు. బట్ హియర్ ఇక్కడ ఒక అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ వచ్చింది. ఇక్కడ జీరో అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్. బట్ ఇక్కడ ఏంటి? మిథైల్ గ్రూప్ ఏంటండి? అబోధోప్లైన్ ఉంది ఒకటి. అంటే ఇంకా ఇటువైపు ఒక కనెక్టివిటీ, ఇటువైపు ఒక కనెక్టివిటీ రెండు వేలు, ఇంకొక హైడ్రోజన్ ఉంది. మిథైల్ గ్రూప్ అబోధోప్లైన్ ఉందంటే హైడ్రోజన్ ఏంటి ఉంటుంది? బిలో ద ప్లేన్ ఉంది. టూ గ్రూప్స్, మిథైల్ గ్రూప్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి, రెండు డిఫరెంట్ గ్రూప్స్. ఇటువైపునేమో సాచురేటెడ్ స్కెల్టన్ ఒకటి, ఇటువైపు ఏమో అన్సాచురేటెడ్ స్కెల్టన్. అంటే మొత్తం 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో 4 డిఫరెంట్ గ్రూప్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఒక అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ అనేది ఉంది. ఇందాకైతే దేర్ ఇస్ నో అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్లేసి ప్రిలెజ్హావ్ చేస్తే అంటే పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తో కనుక ప్రిలెజ్హావ్ చేసినట్లయితే 0 to 30 degrees టెంపరేచర్ దగ్గర ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ మనం ఎపాక్సిడేషన్ చేసినట్లయితే దెన్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు చూడండి, ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటితో చేసినటువంటి ఎపాక్సిడేషన్ కనుక మీరు గమనిస్తే మీకు ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్ లో ఏదైనా ఒక స్టీరిక్ రౌడింగ్ గ్రూప్ ఉంటే అంటే దాని అర్థము నియర్ టు డబుల్ బాండ్, ఇక్కడ ఉండేటువంటి డబుల్ బాండ్ కి నియర్ టు డబుల్ బాండ్ ఇఫ్ దేర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎనీ స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ ఉన్నట్లయితే స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ ఎటువైపు అయితే ఉందో ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ దానికి ఆపోజిట్ జరుగుతాయి. స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ ఎటువైపు అయితే ఉందో ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్స్ దానికి ఆపోజిట్ జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ ఎటుంది? అబోవ్ ద ప్లేన్ ఉంది. సో కాబట్టి ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ ఎక్కడ జరగాలి? బిలో ద ప్లేన్ జరగాలి. బిలో ద ప్లేన్ అంటే ఏంటి? డాటెడ్ లైన్. సో డాటెడ్ లైన్ వచ్చేటువంటి ఎపాక్సైడ్, సో ఇది మిథైల్ గ్రూప్ అండి. ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ జరిగింది అంటే ఇక్కడ మీకు ఏది వస్తుంది? ఆల్ఫా ఎపాక్సైడా, బీటా ఎపాక్సైడా? అబోవ్ ద ప్లేన్ అంటే ఆల్ఫా ఎపాక్సైడ్, సారీ బిలో ద ప్లేన్ అంటే ఆల్ఫా ఎపాక్సైడ్, అబోవ్ ద ప్లేన్ అంటే బీటా ఎపాక్సైడ్. బిలో ద ప్లేన్ అంటే చూడండి, బిలో ద ప్లేన్ అంటే ఆల్ఫా ఎపాక్సైడ్. ఆల్ఫా ఎపాక్సైడ్ ఎట్లా వచ్చిందండి? ఇక్కడ మేజర్ మైనరా? మేజర్. ఆల్ఫా ఎపాక్సైడ్ ఇస్ మేజర్. వీటితో పాటుగా ఎవరు వస్తారు? బీటా ఎపాక్సైడ్ కూడా వస్తుంది. ఎవరు వస్తారండి? బీటా ఎపాక్సైడ్ కూడా వస్తుంది. సో బీటా ఎపాక్సైడ్ అంటే ఏంటి? అబోవ్ ద ప్లేన్. ఇదేమవుతుంది అంటే ఇక్కడ బీటా ఎపాక్సైడ్ కూడా ఫామ్ అయింది. వీడేమయ్యాడు? ఇట్ ఈస్ అ మైనర్ వన్. వీడు మైనర్ ప్రొడక్ట్. సో ఇది మేజర్. బీటా ఆల్ఫా ఎపాక్సైడ్ ఇస్ మేజర్. ఎందుకని గుర్తుపెట్టుకోండి, ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ లో మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్ లేదా మీకు ఇచ్చినటువంటి సబ్స్ట్రేట్ లో స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ కనుక ఎటువైపు అయితే ఉంటుందో ఆ స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ కి ఆపోజిట్ సైడ్ ఎపాక్సిడేషన్ జరుగుతుంది. సో ఫైన్. ఇప్పుడు వీడికి మళ్ళీ ఆర్ఎస్ నామినిక్లేచర్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎపాక్సైడ్స్ అనేటువంటి బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందండి? అబోవ్ ద ప్లేన్ హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ కూడా అబోవ్ ద ప్లేన్ హైడ్రోజన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎపాక్సైడ్స్ అనేటువంటి అబోవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి హైడ్రోజన్స్ బిలో ద ప్లేన్ ఉంటాయి. సో ఇక్కడ కూడా హైడ్రోజన్ అనేది బిలో ద ప్లేన్ ఉంది. సో నెంబరింగ్ ఇచ్చుకున్నప్పుడు అంటే వీడికి ఆర్ఎస్ నామినిక్లేచర్ ఇచ్చాడు అనుకోండి, సో దిస్ ఇస్ ఫస్ట్ అంటే కార్బన్ అటాచ్డ్, వీడికి ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత మీకు సెకండ్ వన్ ఎక్కడ ఉంటుందండి? సో కార్బన్ అటాచ్డ్ ఆక్సిజన్, ఇది సెకండ్. తర్వాత ఈ స్కెల్టన్ మొత్తం కూడా థర్డ్. లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ వచ్చేటప్పటికి ఫోర్త్. సో లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ ఫోర్త్ వచ్చింది. సో కాబట్టి 1 2 3 4 క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగింది. బట్ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉండాలి కానీ అబోవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి సో ఇది మీకు ఎస్ కాన్ఫిగరేషన్ ఇస్తుంది. ఎవరు ఇస్తుందండి? ఎస్ కాన్ఫిగరేషన్ ఇచ్చింది. ఓకే, సో అట్లాగే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ అండ్ దెన్ సెకండ్ ప్రయారిటీ
తర్వాత థర్డ్ ప్రియారిటీ, హైడ్రోజన్ లీస్ట్ ప్రియారిటీ ఫోర్త్. కాబట్టి ఈజ్ ఇట్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది అంటే ఎస్ కాన్ఫిగరేషన్ రావాలి. కానీ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ హైడ్రోజన్ ఎటువైపు అబౌవ్ ద ప్లేన్ ఉందా, బిలో ద ప్లేన్ ఉందా? బిలో ద ప్లేన్, సారీ అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది. కాబట్టి ఇది ఆర్ అంటే ఎస్ఆర్ కాన్ఫిగరేషన్ వచ్చేటువంటి ఆల్ఫా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ రైట్. ఇక్కడికి రండి. సో ఫస్ట్ ప్రియారిటీ అండ్ దెన్ సెకండ్ ప్రియారిటీ వచ్చేటప్పటికి బీడికి, థర్డ్ ప్రియారిటీ అంటే ఐ మీన్ సెకండ్ ప్రియారిటీ బీడికి అండి, థర్డ్ ప్రియారిటీ కార్బన్ స్కెల్టన్, ఫోర్త్ ప్రియారిటీ వచ్చేటప్పటికి హైడ్రోజన్ కి ఇచ్చారు. ఫోర్త్ ప్రియారిటీ ఫర్ వాట్ అండి? హైడ్రోజన్. అప్పుడు ఏమైంది? 1 2 3 4 అంటే ఎటు తిరిగింది? క్లాక్ వైజ్ డైరెక్షన్. లీస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉండాలి, బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆర్. అట్లాగే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ అండ్ దెన్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ. సో లీస్ట్ అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్. లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి బిలో ద ప్లేన్ వచ్చింది కాబట్టి ఎస్. అంటే వీడొక డయాస్టిరోమర్, వీడొక డయాస్టిరోమర్. అట్లాగే వీడు కూడా ఒక డయాస్టిరోమర్. ఎందుకని? మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్ లో 2 అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ వచ్చినాయి. ఒక అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ అయితే ఎనాన్షియోమర్, 2 అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ వస్తే డయాస్టిరోమర్. సో కాబట్టి ఇక్కడ మీకు ఏమైంది? 2 unequal స్టీరియోఐసోమర్స్ ఫామ్ అయ్యి, 2 unequal స్టీరియోఐసోమర్స్ ఫామ్ అయినాయి. ఒక మాట నేను చెప్పాను, స్టీరియోఐసోమర్స్ లోనే ఎనాన్షియోమర్స్ డయాస్టిరోమర్స్ వస్తాయి. సో స్టీరియోఐసోమర్స్ లో ఇక్కడ డయాస్టిరోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి 2 unequal డయాస్టిరోమర్స్ అని ఫామ్ అయినాయి. సో కాబట్టి వీడు స్టీరియో సెలెక్టివ్ అట్లాగే డయాస్టిరో సెలెక్టివ్. కాబట్టి వీడు స్టీరియో సెలెక్టివ్. ఆ స్టీరియో సెలెక్టివ్ లో కూడా ఏంటండి? డయాస్టిరో సెలెక్టివ్. సో ఇట్ ఈస్ స్టీరియో సెలెక్టివ్ లో కూడా డయాస్టిరో సెలెక్టివ్ రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా. అదే సైక్లోహెక్సిన్ తీసుకోండి. ఇదే సైక్లోహెక్సిన్ కి సంబంధించి మీకు ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఇందాక అబౌవ్ ద ప్లేన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆల్కైల్ గ్రూప్ ని బిలో ద ప్లేన్ తీసుకోండి. వీళ్ళు తీసుకెళ్ళేసి మనం ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ చేద్దాం. ప్రిలెజోస్ PRI. సో లేదా ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అంటే ఎట్లా? పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎపాక్సిడేషన్ చేశారండి. ఎపాక్సిడేషన్ చేస్తే 0 to 30 degrees టెంపరేచర్ ఇనట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అండి. ఇనట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ తో చేశారు. దెన్ వాట్ విల్ హ్యాపెన్స్? దెన్ మనకి ఇక్కడ చూడండి, స్టీరిక్ రౌడింగ్ గ్రూప్ ఎటుంది? బిలో ద ప్లేన్ ఉంది. స్టీరిక్ రౌడింగ్ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉంటే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ ఎటువైపు జరగాలి? స్టీరిక్ రౌడింగ్ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉంటే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ ఎటువైపు జరగాలి? అబౌవ్ ద ప్లేన్ జరగాలి. సో కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఫామ్ అయ్యేటటువంటి ఎపాక్సైడ్ అబౌవ్ ద ప్లేన్ వస్తుంది. సో ఎపాక్సైడ్ అబౌవ్ ద ప్లేన్ వచ్చిందంటే ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉంది, ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ కూడా బిలో ద ప్లేన్. అంటే ఇదేంటి? ఆల్ఫా ఎపాక్సైడా బీటా ఎపాక్సైడా? దిస్ ఈస్ బీటా ఎపాక్సైడ్ అనేటువంటి ఫామ్ అయింది. ఈ బీటా ఎపాక్సైడ్ మేజరా మైనరా? మేజర్. బీటా ఎపాక్సైడ్ ఈస్ మేజర్ ప్లస్. ఇంకా మనకి ఎవరు ఫామ్ అవుతారు? ఆల్ఫా ఎపాక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. ఆల్ఫా ఎపాక్సైడ్ అంటే ఏంటి? బిలో ద ప్లేన్. సో ఎపాక్సైడ్ బిలో ద ప్లేన్ ఉందంటే ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ మనకి మిథైల్ గ్రూప్ అనేది బిలో ద ప్లేన్ ఉంది. అంటే ఇక్కడ ఏ ఎపాక్సైడ్ ఫామ్ అయిందండి? ఆల్ఫా ఎపాక్సైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఈ ఆల్ఫా ఎపాక్సైడ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ మైనర్. ఓకే. సో ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అనేది ఎటువంటి అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ లేకపోతే నాన్ స్టీరియో సెలెక్టివ్, నాన్ డయాస్టిరో సెలెక్టివ్ అంటే ఇచ్చినటువంటి రియాక్టెంట్ లో ఎటువంటి స్టీరిక్ రౌడింగ్ గ్రూప్ లేకపోతే. అదే స్టీరిక్ రౌడింగ్ గ్రూప్ వస్తే ఇట్ ఈస్ స్టీరియో సెలెక్టివ్ అండ్ ఇట్ ఈస్ డయాస్టిరో సెలెక్టివ్. ఓకే. సో ఇప్పుడు వీడికి చూద్దాం. వీడికి RS నామినేటర్స్ ఇచ్చుకుందాం. సో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అండ్ దెన్ ఫోర్త్ ప్రియారిటీ.
సో అప్పుడు మనము ఇట్లా రొటేట్ చేసాం. ఇట్లా రొటేట్ చేసినప్పుడు మీకు ఏమైందండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగింది. సో లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ అనేటువంటిది బిలో ద ప్లేన్ ఉండాలి, బిలో ద ప్లేన్ ఉంది. సో కాబట్టి వీటికి ఆర్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఆర్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అండ్ దెన్ ఫోర్త్ ప్రియారిటీ. సో ఇదేంటండి, సో వీడు వచ్చినప్పటికి యాంటీ క్లాక్ వైజ్, లీస్ట్ ప్రియారిటీ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎస్ కాన్ఫిగరేషన్ వచ్చింది. పైదానికి ఇది మళ్ళీ రివర్స్ వచ్చింది, గమనించారు వీడు, పైదానికి మళ్ళీ వీడు రివర్స్ వచ్చాడు. అట్లాగే వీడిని చూడండి, సో ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత సెకండ్ ప్రియారిటీ, తర్వాత థర్డ్ ప్రియారిటీ అండ్ దెన్ ఫోర్త్ ప్రియారిటీ. సో ఇట్లా రొటేట్ చేశారు. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాక్ వైజ్ డైరెక్షన్, లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉండాలి, బట్ అబౌవ్ ద ప్లేన్ వచ్చింది కాబట్టి ఎస్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ and then fourth priority, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, హైడ్రోజన్ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉండాలి, బట్ అబౌవ్ ద ప్లేన్ వచ్చింది కాబట్టి ఎస్ రావాల్సింది ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మీకు ఏమైందండి, దీంట్లో కూడా టూ అన్ఈక్వల్ స్టీరియో ఐసోమర్స్ అనేటువంటి ఫామ్ అయినాయి. సో కాబట్టి టూ అంటే స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ స్టీరియో సెలెక్టివ్. టూ అన్ఈక్వల్ స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అయినాయి, ఇట్ ఈస్ స్టీరియో సెలెక్టివ్. అట్లాగే టూ అన్ఈక్వల్ డయాస్టీరియోమర్స్ ఫామ్ అయినాయి. సో ఇట్ ఈస్ డయాస్టీరియోసెలెక్టివ్. టూ అన్ఈక్వల్ స్టీరియోసెలెక్టివ్ ఫామ్ అయినాయి, స్టీరియోసెలెక్టివ్. టూ అన్ఈక్వల్ డయాస్టీరియోస్ ఫామ్ అయినాయి కాబట్టి అంటే స్టీరియో సెలెక్టివిటీలో కూడా ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్టీరియోసెలెక్టివ్. స్టీరియో సెలెక్టివ్ లో కూడా ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్టీరియోసెలెక్టివ్ అన్నమాట. ఓకేనా, ఇవి కొన్ని అంటే సైక్లోహెక్సీన్ ని తీసుకెళ్లేసి దానికి మిథైల్ గ్రూప్స్ పెట్టుకొని చేసినప్పుడు మనకి ఎట్లా వచ్చింది అనే దాని మీద అనమాట. అంటే జాగ్రత్త చూడండి, ఎటువంటి స్టీరియోడిక్ గ్రూప్ లేకపోతే ఐ మీన్ మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్ లో ఎటువంటి స్టీరికల్లీ హిండర్డ్ గ్రూప్ కనుక లేకపోతే ఇట్ ఈస్ నాన్ స్టీరియో సెలెక్టివ్ అండ్ నాన్ డయాస్టీరియో సెలెక్టివ్. ఇఫ్ ఇన్ కేస్ దేర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎనీ స్టీరియోడిక్ గ్రూప్ దెన్ మనకి ఏమవుతుందంటే స్టీరియో సెలెక్టివ్ అవుతుంది, అట్లాగే డయాస్టీరియో సెలెక్టివ్ అవుతుంది అనేటువంటి విషయం ఒకటి చెప్పాను. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడిని తీసుకున్నారు అనుకోండి. సో వీడిని తీసుకున్నప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఉందమ్మా, ఈ డబుల్ బాండ్ కి మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీరికల్లీ క్రౌడింగ్ గ్రూప్ పెట్టాం, మెథైల్ గ్రూప్ పెట్టాం. సో వీటిని తీసుకెళ్లేసి మనము ప్రిలెజావ్ సూపర్ఆక్సిడేషన్ చేసాం. ప్రిలెజావ్ సూపర్ఆక్సిడేషన్ అంటే పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్, పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సూపర్ఆక్సిడేషన్ చేసాం. 0 to 30 degrees టెంపరేచర్ ఉండి తర్వాత ఇనట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ యూజ్ చేశారు. దెన్ ఏది మనకి మేజర్ ప్రొడక్ట్ వస్తుందండి, ఇక్కడ చూడండి ఈ డబుల్ బాండ్ కి మనకి అక్కడ ఏమైంది స్టీల్ క్రౌడింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఎవడు మేజర్ ప్రొడక్ట్ వస్తున్నాడు, ఎవడు మైనర్ ప్రొడక్ట్ వస్తున్నాడు అంటే ఇది అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి మనకి ఫామ్ అయినటువంటి ఎపాక్సైడ్ ఎట్ ఫామ్ అవుతుందండి, బిలో ద ప్లేన్ ఫామ్ అవుతుంది. వీటితో పాటు ఇంకొక ఐసోమర్ వస్తాడు, ఎవడు వాడు ఎపాక్సైడ్ ఎట్ ఫామ్ అవుతుంది, అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అవుతుంది. అంటే ఏది మేజర్ ప్రొడక్ట్ వచ్చిందండి, ఇక్కడ అబౌవ్ ద ప్లేన్ కాబట్టి బిలో ద ప్లేన్ అంటే ఆల్ఫా ఎపాక్సైడ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ మేజర్ ప్రొడక్ట్. ఇక్కడ బీటా ఎపాక్సైడ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ మైనర్ ప్రొడక్ట్. సో ఇక్కడ టూ అన్ఈక్వల్ స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ స్టీరియో సెలెక్టివ్. టూ అన్ఈక్వల్ స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ స్టీరియో సెలెక్టివ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం లేదండి, జస్ట్ అక్కడ ఉండేటువంటి ఆల్కైల్ గ్రూప్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ మార్చుకొని మనము చేద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉండేటువంటి ఆల్కైల్ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉంది, హియర్ ద డబుల్ బాండ్ ఇస్ దేర్. దీన్ని తీసుకెళ్లేసి ప్రిలెజావ్ సూపర్ఆక్సిడేషన్ చేశాను, అంటే పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తో చేసాము.
Prilezhaev epoxidation ఎక్కడ 0 to 30 degrees టెంపరేచర్ దగ్గర చేసామండి. ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ చేశారు. దెన్ ఏ epoxide మేజర్ ప్రొడక్ట్ వస్తుందండి. సో మనకి ఇక్కడ స్టీరిక్ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఫామ్ అయ్యేటటువంటి epoxide అనేటువంటిది above the plane వస్తుంది. ఫామ్ అయ్యేటువంటి epoxide above the plane అంటే బీటా epoxide ఫామ్ అవుతుంది. ఈ బీటా epoxide అనేటువంటి దిస్ ఇస్ మేజర్ ప్రొడక్ట్ ప్లస్ వీటితో పాటు మనకి ఆల్ఫా epoxide అంటే బిలో ద ప్లేట్ ఫామ్ అయ్యేటువంటి ఆల్ఫా epoxide కూడా ఫామ్ అవుతుంది. బట్ ఈ ఆల్ఫా epoxide అనేటువంటిది మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు టూ అన్ఈక్వల్ స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ an ఎగ్జాంపుల్ ఫర్ స్టీరియోసెలెక్టివ్. సో ఈ రకంగా దట్టు వీటికి మళ్ళీ మీరు ఆర్ఎస్ నామినిక్లేచర్ ఇచ్చుకుంటే ఇది డయాస్ట్రో సెలెక్టివ్ అవుతుందా లేకపోతే డయాస్ట్రో సెలెక్టివ్ అవ్వట్లేదా అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి మనం ఇప్పుడు అంటే సైక్లిక్ సిస్టమ్స్ తీసుకున్నారండి. సైక్లిక్ సిస్టమ్స్ తీసుకున్నప్పుడు అసైక్లిక్ సిస్టమ్స్ లో మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అసైక్లిక్ సిస్టమ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎలైలిక్ పొజిషన్ ఉండేటువంటి డబుల్ బాండ్స్ తీసుకొని వాటికి చెప్పచ్చు. ఓకేనా? అంటే వాటికి ఎనర్జో సెలెక్టివ్ డయాస్ట్రో సెలెక్టివ్ అనేది చెప్తారు కానీ బట్ ఇది పాసిబుల్. సో రైట్ హ్యాండ్ అంటే మొత్తం మీద ఇప్పుడు మనం ఏం చేసాము, సైక్లిక్ సిస్టమ్స్ లో స్టీరిక్ గ్రూప్ ఉన్నప్పుడు వాడు స్టీరియో సెలెక్టివ్ అయ్యాడా లేదా డయాస్ట్రో సెలెక్టివ్ అయ్యాడా లేదా అనేటువంటిది చెక్ చేశారు. మీకు ఇచ్చినటువంటి సబ్స్ట్రేట్ లో కనుక ఎటువంటి స్టీరిక్ గ్రూప్ లేకపోతే అది నాన్ స్టీరియో సెలెక్టివ్ నాన్ డయాస్ట్రో సెలెక్టివ్ అవుతుంది. అట్లా కాకుండా మీకు ఇచ్చినటువంటి సబ్స్ట్రేట్ లేదా రియాక్టెంట్ ఏదైనా ఒక స్టీరిక్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే అది స్టీరియో సెలెక్టివ్ డయాస్ట్రో సెలెక్టివ్ అవుతుంది అన్నమాట చెప్పాం. సో ఫైన్. ఇప్పుడు ఈ సైక్లిక్ సిస్టమ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ బైసైక్లిక్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే నార్బోర్నిన్ ఉంటుంది. నార్బోర్నిన్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ చూసి అంటే నార్బోర్నిన్ ఏంటి, నార్బోర్నిన్ కి సంబంధించిన స్టీరియోకెమిస్ట్రీ చూసి నార్బోర్నిన్ లో ఎక్సోసైక్లిక్ epoxides ఎండోసైక్లిక్ epoxides అని చెప్పి ఉంటాయంట. సో నార్బోర్నిన్ లో epoxides అనేటువంటి అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అవుతాయా అంటే ఎక్సోసైక్లిక్ జరుగుతుందా, లేకపోతే epoxides బిలో ద ప్లేన్ అంటే ఎండో epoxides ఫామ్ అవుతాయా? అంటే అబౌవ్ అంటే ఎక్సో epoxides ఫామ్ అవుతాయా, బిలో అంటే ఎండో epoxides ఫామ్ అవుతాయా? నార్బోర్నిన్ సిస్టమ్ బైసైక్లిక్ సిస్టమ్స్ లో Prilezhaev epoxidations ఎట్లా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నార్బోర్నిన్ తో Prilezhaev epoxidation ఎట్లా ఉంటాయి అనేది చూద్దామండి. సో ఒకసారి ఫస్ట్ నార్బోర్నిన్స్ కి సంబంధించినటువంటి Prilezhaev epoxidation చెప్పాలంటే మనం నార్బోర్నిన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి స్టీరియోకెమిస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. దాని గురించి మాట్లాడుకొని చదవాలి. సో రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీళ్ళు తీసుకున్నారండి. సో ఇట్స్ ఎ బైసైక్లిక్ సిస్టమ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ అనమాట. అంటే మీకు డెన్సాడ్ రియాక్షన్ ఉంటుంది కదా. సో డెన్సాడ్ రియాక్షన్ లో వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అనమాట అనుకోవచ్చు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి చూడండి. సో 1 2 3 4 5 ఇట్స్ ఎ 5 member రింగ్ సిస్టమ్. జాగ్రత్తగా. సో 1 2 3 4 5 ఇట్స్ ఎ 5 member రింగ్ సిస్టమ్. వీడికి 1 2 3 4 ఇక్కడ ఒక ఇది ఒకటి అంటే 1 2 3 4 5 ఇట్స్ ఎ 5 member రింగ్ సిస్టమ్. అంటే నార్బోర్నిన్ రింగ్ సిస్టమ్ లో ఇట్స్ బైసైక్లిక్ సిస్టమ్. మీకు రెండు 5 member రింగ్ సిస్టమ్స్ కనిపిస్తాయి చూస్తే. సో 1 2 3 4 5 ఒకటి 1 2 3 4 5 ఒకటి అన్నట్టు. ఓకే, సరే అది మనకి వేరే విషయం. ఇట్స్ బైసైక్లిక్ ఆల్కీన్. దీన్ని నార్బోర్నిన్ నార్బోర్నిన్ అంటే ఇట్స్ అన్ ఆల్కీన్. ఓకే, ఈ నార్బోర్నిన్ సిస్టమ్ కనుక చూస్తే నార్బోర్నిన్ సిస్టమ్ సంబంధించినటువంటి ఫస్ట్ దీని స్టీరియోకెమిస్ట్రీ చూడాలి. నార్బోర్నిన్ అండి, గుర్తుపెట్టుకున్నామా? ఈ స్టీరియోకెమిస్ట్రీ మీకు అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. రేపు మళ్ళీ ప్రొడక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే సైక్లో ఇందాక సైక్లో హెక్సీన్ చూసాము, నెక్స్ట్ సైక్లో హెక్సనోన్ వస్తుంది అనమాట. దాని స్టీరియోకెమిస్ట్రీ అక్కడ ప్రొడక్షన్స్ లో అప్పుడు దాని స్టీరియోకెమిస్ట్రీ ఇంపార్టెంట్. సో ఒకసారి దీనికి నెంబరింగ్ ఇచ్చుకుంటే నెంబరింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఫస్ట్ కార్బన్
ఇది సెకండ్, వీడి థర్డ్, తర్వాత వీడి ఫోర్త్, వీడి ఫిఫ్త్, వీడి సిక్స్త్. ఆ తర్వాత ఈ కార్బన్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ హెడ్ కార్బన్, దిస్ ఇస్ సెవెంత్ కార్బన్, సెవెంత్. సో నెంబరింగ్ ఇచ్చుకున్నప్పుడు జాగ్రత్త. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ సెవెంత్ అండి. ఈ సెవెంత్ పొజిషన్ లో మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సెవెంత్ పొజిషన్ లో అంటే CH2 గ్రూప్ ఉందని అర్థం, 2 హైడ్రోజన్స్ ఉంటాయి. అట్లాగే ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పొజిషన్ లో 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. దిస్ ఈస్ స్ట్రక్చరల్ స్కెలిటన్ ఆఫ్ నార్ బోర్నింగ్ కి సంబంధించినటువంటి స్కెలిటన్ మనము ఇట్లా రాసుకోవచ్చు. ఎవరికి సంబంధించిందండి? నార్ బోర్నింగ్ కి సంబంధించినటువంటి స్కెలిటన్ ఇట్లా రాసుకుంటే ఫిఫ్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్ లో 2 హైడ్రోజన్స్ ఉంటాయి. వీడు నార్ బోర్నింగ్ అన్నమాట. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఎక్సో అప్రోచ్, ఎండో అప్రోచ్ ఎట్లా చెప్తారనే చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ సెవెంత్ పొజిషన్ చూసారా? ఈ సెవెంత్ పొజిషన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో, అంటే ఈ డబుల్ బాండ్, ఒక రకంగా చెప్పాలంటే ఈ డబుల్ బాండ్ కి సెవెంత్ పొజిషన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో, సెవెంత్ పొజిషన్ కి ప్యారలల్ అంటే సెవెంత్ పొజిషన్ వీడే కదా. ఈ డబుల్ బాండ్ కి సెవెంత్ పొజిషన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్సో అప్రోచ్ అంటారు. ఎక్సో అప్రోచ్ అంటారు. So what is meant by exo approach ante the approach which is parallel to the approach which is parallel to the approach which is parallel to seventh position of Narbonne system is called as what? Exo approach. Is called as what? Exo approach. So Narbonne system లో 7th పొజిషన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ని ఎక్సో అప్రోచ్ అంటారు. అట్లాగే Narbonne సిస్టమ్ లో ఈ 5th 6th పొజిషన్స్ ఉన్నాయి చూసారా? ఈ 5th 6th పొజిషన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో, 5th 6th పొజిషన్స్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో దీన్ని ఎండో అప్రోచ్ అంటారండి. ఎండో అప్రోచ్ అంటారు. ఎండో అప్రోచ్ అంటే నార్బోనిన్ సిస్టమ్ లో 5th 6th పొజిషన్ కి ప్యారలల్ గా ఉండే అప్రోచ్ ని ఎండో అప్రోచ్ అని, 7th పొజిషన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ని ఎక్సో అప్రోచ్ అంటారు. సో ఇక్కడ ఏంటి? ద అప్రోచ్ which is parallel to 5th and 6th positions. Let the 5th comma 6th positions of Narbonne system లో ఉండే 5th 6th పొజిషన్స్ కి ప్యారలల్ గా ఉండేటువంటి అప్రోచ్ ని ఎండో అప్రోచ్ అంటారు. ఎండో అప్రోచ్ అంటారు. ఇది ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడ పోయినా పనిచేస్తాయి. ఇంకొక మాట, ఇప్పుడు ఈ ఎక్సో అప్రోచ్ అనేటువంటిది ఇట్ ఈస్ నియర్ టు అబ్జర్వర్ కి ఎట్లా ఉంటుందండి? ఎక్సో అప్రోచ్ అనేటువంటిది అబ్జర్వర్ కి ఎట్లా ఉంటుంది? దగ్గరగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము అబౌవ్ ద ప్లేన్ తర్వాత దీన్ని థిక్ లైన్ తో రిప్రజెంట్ చేస్తారు. అదే ఎండో అప్రోచ్ చూసారా? వీడు ఎండో అప్రోచ్ అనేటువంటిది ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్. సో ఫార్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ నుంచి దూరంగా ఉంటుంది. కాబట్టి బిలో ద ప్లేన్ అంటే ఇది థిక్ లైన్, డాటెడ్ లైన్, లేకపోతే డార్క్ అంటే డాటెడ్ లైన్. వీటిని దేంతో రిప్రజెంట్ చేయాలి? డాటెడ్ లైన్. సో డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేయాలి. అంటే అబౌవ్ ద ప్లేన్ ఉంటే అదేంటి? ఆల్ఫా ఎపాక్సైడా బీటా ఎపాక్సైడా? బీటా ఎపాక్సైడ్.
బీటా ఇపాక్సైడ్, బీటా ఇపాక్సైడ్. అదే బిలో ద ప్లేన్ ఉంటే ఆల్ఫా ఇపాక్సైడా బీటా ఎపాక్సైడా? ఆల్ఫా ఇపాక్సైడ్, ఆల్ఫా ఇపాక్సైడ్. సో ఫైనల్లీ మీకు నార్త్ బోర్నింగ్ సిస్టమ్ కి సంబంధించి ఎక్సో అప్రోచ్ అంటే ఏంటి, ఎండో అప్రోచ్ అంటే ఏంటి, అబౌవ్ ద ప్లేన్ అంటే అండ్ ఎక్సో అప్రోచ్ ఎండో అప్రోచ్ అంటే క్లియర్ కదండి, క్లియర్. సో ఫైన్, గుడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయము, నార్త్ బోర్నింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి 7th పొజిషన్ లో ఎటువంటి ఆల్కైల్ గ్రూప్ సబ్స్టేట్ గా లేకపోతే, లైక్ మిథైల్ గ్రూప్ కానీ ఇంకెవరైనా ఆల్కైల్ గ్రూప్స్, ఎటువంటి ఆల్కైల్ గ్రూప్స్ సబ్స్టేట్ గా లేకపోతే దెన్ ఇట్ ఈస్ స్టీరికల్లీ ఫ్రీ. సో అప్పుడు ఎక్సో అప్రోచ్ అనేది ఫేవర్. అంటే నార్త్ బోర్నింగ్ సిస్టమ్ ఈ ఎక్సో అప్రోచ్ లో 7th పొజిషన్ లో జీరో సబ్స్టెంట్ గనక ఉంటే, జీరో సబ్స్టిట్యూయెంట్ అంటే జీరో సబ్స్టిట్యూయెంట్ అంటే అక్కడ ఎటువంటి స్టీరిక్ రౌడింగ్ గ్రూప్ లేదు, అప్పుడు ఎక్సో అప్రోచ్ ఈస్ ఫేవర్డ్. అప్పుడు ఎక్సో అప్రోచ్ ఈస్ ఫేవర్డ్. ఎప్పుడు? ఆల్వేస్ అన్ని సందర్భాల్లో కూడా ఎక్సో అప్రోచ్ ఈస్ ఫేవర్డ్. ఎప్పుడంటే అక్కడ అసలు ఎటువంటి ఆల్కైల్ సబ్స్టెంట్ ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ 7th పొజిషన్ లో గనక ఎనీ సబ్స్టెంట్, ఏదైనా ఒక సబ్స్టెంట్ ఉంటే, ఎనీ స్టీరికల్లీ క్రౌడింగ్ గ్రూప్ గనక ఉంటే, ఎనీ స్టీరికల్లీ క్రౌడింగ్ గ్రూప్ గనక ఉంటే దెన్ ఎక్సో అప్రోచ్ ఈస్ డిస్ఫేవర్డ్ అంటాడు. దెన్ ఎక్సో అప్రోచ్ ఈస్ డిస్ఫేవర్డ్. అప్పుడు ఎక్సో అప్రోచ్ ఏమవుతుంది అంటున్నాడు? డిస్ఫేవర్డ్ అంటాడు. అప్పుడు ఏది ఫేవర్డ్ అవుతుంది? ఎక్సో అప్రోచ్ డిస్ఫేవర్డ్ అయితే ఎండో అప్రోచ్ ఈస్ ఫేవర్డ్ అంటాడు. దానికి కారణం కూడా చెప్తాడండి. మీకు నార్త్ బోర్నింగ్ సిస్టమ్ లో 7th పొజిషన్ లో ఎటువంటి సబ్స్టెంట్ లేకపోతే 5th 6th పొజిషన్ లో కూడా సబ్స్టెంట్ లేవు కదా, మరి అటువైపు ఎందుకు జరగకూడదు అనే దానికి రీజన్ ఏం చెప్తారంటే, ఈ 5th పొజిషన్ లో ఉండే 5th 6th పొజిషన్ లో ఉండేటువంటి హైడ్రోజన్స్ కిను అప్కమింగ్ వచ్చేటువంటి వాటికి మధ్య దెర్ ఈస్ స్టీరిక్ ఇండెన్స్ అంటాడు. అందుకని ఎప్పుడు కూడా నార్త్ బోర్నింగ్ సిస్టమ్ లో 7th పొజిషన్ లో ఏదైనా సబ్స్టెంట్ లేకపోతే 7th పొజిషన్ ఎక్సో అప్రోచ్ ఈస్ ఫేవర్డ్. ఎండోలో ఎంతో కొంత స్టీరిక్ ఇండెన్స్ నడుస్తూ ఉంటుంది అని చెప్తారు అనమాట. అదే నార్త్ బోర్నింగ్ సిస్టమ్ లో 7th పొజిషన్ లో ఏదైనా సబ్స్టెంట్ ఉంటే కనుక ఎక్సో అప్రోచ్ జరగదు, స్టీరిక్ ఇండెన్స్ వస్తుంది కాబట్టి ఎండో అప్రోచ్ జరుగుతుంది అని చెప్తారు అనమాట. సో ఇది మీకు నార్త్ బోర్నింగ్ సిస్టమ్ కి సంబంధించి ఆల్ఫా ఇపాక్సైడ్ అంటే మళ్ళీ మీకు ఏది అబో ఏది బిలో అనేది నేను చెప్పాను. ఇప్పుడు నార్త్ బోర్నింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఇంకా మనకి ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్, స్టీరియోసెలెక్టివ్ అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ జనరల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది క్లియర్ కదండి మీకు, నార్త్ బోర్నింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఈ విషయం క్లియర్ కదా. సో ఈ విషయాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా మీకు ఒకటి ఇచ్చాను. సో వీడియో ఏంటి? ఇట్ ఇస్ ఏ నార్త్ బోర్నింగ్. ఈ నార్త్ బోర్నింగ్ కి పైన మన 7th పొజిషన్ లో సబ్స్టెంట్ ఉందా? లేదు. సో నార్త్ బోర్నింగ్ ఇచ్చానండి. నార్త్ బోర్నింగ్ దర్ ఇస్ నో సబ్స్టెంట్ అట్ 7th పొజిషన్. ఇప్పుడు నేను మీకు వీడి మీద పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వేసాను. యాసిడ్స్ వేసి ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ చేశాను. ఎక్కడ? 0 to 30 degrees టెంపరేచర్ దగ్గర ఇనట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ యూస్ చేశాను. దెన్ వాట్ విల్ హ్యాపెన్స్? సో ఎక్సో అప్రోచ్ జరుగుతుందా, ఎండో అప్రోచ్ జరుగుతుందా అంటే ఎక్సో అప్రోచ్. ఎందుకని? నార్త్ బోర్నింగ్ సిస్టమ్ కి సంబంధించి 7th పొజిషన్ లో ఎటువంటి స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ లేదు కాబట్టి ఎక్సో ఎపాక్సైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అయిందండి? ఎక్సో ఎపాక్సైడ్ అనేటువంటి ఫామ్ అయింది. ఈ ఎక్సో ఎపాక్సైడ్ ఏమవుతుంది? దిస్ ఈస్ ద మేజర్.
అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు, ఎక్సో ఎపాక్సైడ్ అంటే అబౌవ్ ద ప్లేన్ కదా, దీన్ని బీటా ఎపాక్సైడ్ అనుకోవచ్చుగా. సో ఎక్సో ఎపాక్సైడ్ లేకపోతే దీన్ని బీటా ఎపాక్సైడ్ అంటారు. ఈ ఎక్సో ఎపాక్సైడ్ లేదా బీటా ఎపాక్సైడ్ ఇస్ ఏ మేజర్ ప్రొడక్ట్. వీటితో పాటుగా మనకి ఎండో ఎపాక్సైడ్ కూడా ఫామ్ అవుతుందండి. మీకు రాయడం తెలియాలి. ఇదిగోండి ఎక్సో అంటే పై వైపు చూపించా, డార్క్ లైన్ ఒకటే కాదు పై వైపు చూపించడం కూడా ఇంపార్టెంట్. ఎండో అంటే డాటెడ్ లైన్ ఒకటే కాదు కింది వైపు చూపించడం కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఏం జరిగింది, ఎండో ఎపాక్సైడ్ అనేది ఫామ్ అయింది. సో ఎండో ఎపాక్సైడ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అన్ ఆల్ఫా ఎపాక్సైడ్. వీడేంటి, ఇట్ ఇస్ ఎ మైనర్. అంటే ఇప్పుడు ఎక్సో ఎపాక్సైడ్ ఎండో ఎపాక్సైడ్ బోత్ ఆర్ వాట్, స్టీరియోఐసోమర్స్. ఆ రెండు ఎట్లా, ఒకటి మేజర్ ఒకటి మైనర్ వచ్చింది కాబట్టి టూ అన్ఈక్వల్ స్టీరియోఐసోమర్స్ అనేటువంటి ఫామ్ అయిన, టూ అన్ఈక్వల్ స్టీరియోఐసోమర్స్ అనేటువంటి ఫామ్ అయిన. సో ఇట్ ఈస్ స్టీరియోసెలెక్టివ్. వీడు స్టీరియోసెలెక్టివ్. అఫ్ కోర్స్ మీరు దానికి ఆర్ఎస్ నామినేషన్ మీరు ట్రై చేయండి. సో ఆ కార్బన్ తీసుకునేసి ఇక్కడ ఎపాక్సైడ్స్ అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి హైడ్రోజన్స్ ఎట్ వస్తాయి, బిలో ద ప్లేన్ వస్తాయి. ఇక్కడ ఎపాక్సైడ్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి హైడ్రోజన్స్ ఎట్ వస్తాయి, అబౌవ్ ద ప్లేన్ హైడ్రోజన్స్ వస్తాయి. ఇట్లా రాసుకోవాలండి, మీకు ఇట్లా రాసుకోవడం రావాలి. ఎక్సో చూడండి, ఎక్సో హైడ్రోజన్స్ ఎండో, ఇక్కడ ఎండో హైడ్రోజన్స్ ఎక్సో అట్లా రాయడం రావాలి. ఓకే. సో అది ఇప్పుడు ఆటోమేటిక్ గా వీడికి నామినేషన్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ కార్బన్ అటాచ్డ్ ఆక్సిజన్ సెకండ్ ప్రయారిటీ, తర్వాత థర్డ్ ప్రయారిటీ స్కెల్టన్ మొత్తానికి వస్తుంది, తర్వాత హైడ్రోజన్ వచ్చి ఫోర్త్ ప్రయారిటీ, లీస్ట్ ప్రయారిటీ. అంటే మీకు ఏంటి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ ఎటువైపు ఉండాలో అటువైపు ఉంది. సో ఆటోమేటిక్ ఏంటి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నప్పుడు దిస్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్, లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ ఎటు ఉండాలో అటుంది కాబట్టి ఇది ఆర్ కాన్ఫిగరేషన్. తర్వాత వీడికి ఫస్ట్, తర్వాత వీడి ఫస్ట్ అయిపోతే ఏమవుతుందండి, సో నెక్స్ట్ సెకండ్ ఎవరు వస్తాడు, వీడి సెకండ్, వీడి థర్డ్, దెన్ ఫోర్త్. అంటే యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది, లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఎస్ కాన్ఫిగరేషన్. ఇక్కడికి వస్తే ఏమవుతుంది, సో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, క్లాక్ వైజ్ డైరెక్షన్, లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్ వచ్చింది కాబట్టి ఎస్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హైడ్రోజన్ బిలో ద ప్లేన్ అబౌవ్ ద ప్లేన్ వచ్చింది కాబట్టి ఆర్ కాన్ఫిగరేషన్. సో అయిపోయా. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, టూ ఈక్వల్ అంటే రెండు ఎక్సోమెట్రిక్ కార్బన్ ఫామ్ అయింది కదా. సో టూ అన్ఈక్వల్ డయాస్టీరియోమర్స్ కూడా ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ an example for stereoselective. So non-bonding Prilezhaev epoxidation అంటే Prilezhaev epoxidation with non-bonding and diastereoselective అని చెప్పి చెప్పొచ్చు వీడియోలో. అట్లాగే ఇప్పుడు నేనేం చేస్తానంటే అదే నాన్ బోర్డింగ్ సిస్టమ్ తీసుకున్నానమ్మా. ఈ నాన్ బోర్డింగ్ సిస్టమ్ కి 7th పొజిషన్ లో ఐ పుట్ an alkyl group, ఒక మిథైల్ గ్రూప్ ని స్టీరిక్ రోడింగ్ గ్రూప్ ని పెట్టాను. స్టీరిక్ రోడింగ్ గ్రూప్ పెట్టినప్పుడు దెన్ Prilezhaev epoxidation అంటే ఏంటి, పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తో ఎపాక్సిడేషన్ చేసాం. ఎక్కడ 0 to 30 degrees temperature, ఇనట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ యూస్ చేసాం. దెన్ వాట్ విల్ హ్యాపెన్స్, ఎపాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడ ఫామ్ అవుతాయండి, ఇక్కడ వీడు ఉన్నాడు. అంటే స్టీరిక్ రోడింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్సో అప్రోచ్ ఫేవర్డ్ కాదు, ఏది ఫేవర్డ్, ఎండో. అంటే ఇక్కడ మనకి ఎండో ఎపాక్సైడ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, ఎండో ఎపాక్సైడ్ ఫామ్ అంటే ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్, రెండు హైడ్రోజన్స్ ఎటు ఉంటాయి, అబౌవ్ ద ప్లేన్ ఉంది. సో ఎండో ఎపాక్సైడ్ లేదా దీన్ని మనం ఏమనుకుంటాం, ఎండో ఎపాక్సైడ్ ఆల్ఫా ఎపాక్సైడ్ అంటారా, బీటా ఎపాక్సైడ్ అంటారా. సో ఆల్ఫా ఎపాక్సైడ్. సో ఆల్ఫా ఎపాక్సైడ్ లేకపోతే ఎండో ఎపాక్సైడ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ అ మేజర్ ప్రొడక్ట్, and this one
ఎవరు 7th పొజిషన్ లో వీడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్సో ఎపాక్సైడ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఎక్సో ఎపాక్సైడ్ చూడండి హైడ్రోజన్స్ వచ్చేటప్పటికి ఎండో హైడ్రోజన్స్ అన్నమాట. సో అంటే ఇక్కడ ఎక్సో ఎపాక్సైడ్ లేకపోతే దీని మనము బీటా ఎపాక్సైడ్ అంటారండి. ఈ బీటా ఎపాక్సైడ్ దిస్ ఈస్ ద మైనర్ ప్రొడక్ట్ అంటే ఏం ఫామ్ అయినాయి టూ unequal stereo isomers అనేవి ఫామ్ అయినాయి. 2 unequal stereo isomers ఫామ్ అయినాయి కాబట్టి it is an example for stereoselective. తర్వాత వీడికి RS నామినేటర్స్ ఇచ్చుకుంటే సో ఇదే కదండి. సో కాబట్టి S R వీడు ఒకటి కదా కాబట్టి R S there is no change. సో ఇక్కడ 2 unequal diastereomers ఫామ్ అయినాయి. 2 unequal diastereomers ఫామ్ అయినాయి. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ diastereoselective. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడిని తీసుకునేసి దీన్ని తీసుకెళ్ళేసి నేను ఇక్కడ ఎసిటేట్ పెట్టాను అంటే ఏంటి O bond C double bond O CH3 పెట్టాను. వీడు ఎట్టున్నాడండి వీడు కూడా స్టీరిక్ క్రౌడింగ్ గ్రూపే. మీకు నైబరింగ్ ఎఫెక్ట్ వస్తుంది. నైబరింగ్ ఎఫెక్ట్ చెప్పేటప్పుడు వీడి గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతాం. సో వీడు స్టీరిక్ క్రౌడింగ్ గ్రూపే. సో వీడిని తీసుకెళ్ళేసి మీరు Prilezhaev epoxidation కనుక చేస్తే దెన్ వాట్ ఇస్ ద ప్రొడక్ట్ అండ్ ఇప్పుడు ఏంటి స్టీరిక్ అంటే ఎసిటేట్ గ్రూప్ స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ అది ఎట్టుంది అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి ఫామ్ అయ్యేటువంటి ప్రొడక్ట్ ఎపాక్సైడ్ ఎట్ ఫామ్ అవుతుందండి బిలో ద ప్లేన్ ఫామ్ అవుతుంది. బిలో ద ప్లేన్ ఎపాక్సైడ్ అనేటువంటి OC డబుల్ బాండ్ O CH3 ప్లస్ వీడు O bond C double bond O CH3. సో అది అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి వీడు బిలో ద ప్లేన్ రావాలి. వీడు బిలో ద ప్లేన్ అంటే ఏంటండి ఇది మేజరా మైనరా? వీడు బిలో ద ప్లేన్ అంటే సో ఇదేంటి ఆల్ఫా ఎపాక్సైడ్ వీడు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బీటా ఎపాక్సైడ్ అది ఆల్ఫా ఎపాక్సైడ్ ఇది బీటా ఎపాక్సైడ్. ఎవడు మేజర్? వీడు మేజర్ ప్రొడక్ట్ వీడు వచ్చేటప్పటికి ఏమవుతుందండి ఇట్ ఈస్ ఎ మైనర్ ప్రొడక్ట్. ఓకే సో ఇది ఒక ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఎందుకని ఎసిటేట్ నేను దీన్ని OCOCH3 అని రాయించండి లేకపోతే దీన్ని OAC అని కూడా రాసుకుంటారు. సో OAC డోంట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ దట్. OAC మీన్స్ OCOCH3. ఓకే సో ఇది వీడు అబౌవ్ ద ప్లేన్ ఉంటే బిలో ద ప్లేన్ మేజర్ వస్తుంది, అబౌవ్ ద ప్లేన్ అనేది మైనర్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జస్ట్ దాన్ని కొంత మార్చి అంటే దాని స్టీరియోకెమిస్ట్రీనే మార్చి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇప్పుడు బిలో ద ప్లేన్ తీసుకోండి. సో బిలో ద ప్లేన్ తీసుకోండి ఎవరిని O bond C double bond O CH3 OCOCH3ని లేదా OAC ని బిలో ద ప్లేన్ తీసుకోండి. తీసుకునేసి దీన్ని దేంతో ట్రీట్ ఏం చేశారు Prilezhaev epoxidation చేశారు. సో Prilezhaev epoxidation చేస్తే then what will happen and what is the product? సో ఇక్కడ మనకి ఈ OC double bond O CH3 అనేది ఎటుంది బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి epoxide ఎట్ ఫామ్ అవ్వాలి అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అవ్వాలి. epoxide అబౌవ్ ద ప్లేన్ ఉంటే దాన్ని ఏమంటారు బీటా ఎపాక్సైడ్ అంటారు. సో బీటా ఎపాక్సైడ్ ఏమైంది ఇక్కడ మేజర్ అయింది. ఇది ఒక నోట్ చేయండి. అట్లాగే దీన్ని తీసుకోండి అమ్మా. సో అంటే ఇంకా అది బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ అయితే ఆల్ఫా ఎపాక్సైడ్ ఏమవుతుంది సో O bond C double bond O CH3 వీడు ఆల్ఫా ఎపాక్సైడ్ ఈ ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది ఏమవుతుంది ఇట్ ఈస్ ఎ మైనర్ ప్రొడక్ట్. ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది మైనర్ ప్రొడక్ట్. సో సేమ్ టూ అంటే ఇట్ ఈస్ ఇట్లా ఒక 2 unequal stereoisomers ఫామ్ అయినాయి. ఎక్కడ ఈ రెండు సందర్భాల్లో 2 unequal stereoisomers ఫామ్ అయినాయి. సో 2 unequal stereoisomers ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ an example for stereoselective.
అండ్ టూ గ్రూప్. ఇక్కడ రెండు సందర్భాల్లో కూడా డయాస్ట్రోమర్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్ట్రోసెలెక్టివ్. అంటే ఇక్కడ ఏమైందండి, టూ unequal stereoisomers. So it is stereoselective. Okay, వీడు స్టీరియోస్పెసిఫిక్ గా ఇట్స్ అనదర్ క్వశ్చన్. స్టీరియోస్పెసిఫిక్ అంటే ఆల్కేన్స్ స్టీరియోకెమిస్ట్రీ రిటైన్డ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ స్టీరియోసెలెక్టివ్. ఆఫ్ కోర్స్ టూ unequal diastereomers ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ diastereoselective. సో ఇది కూడా సేమ్, two unequal stereoisomers ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ stereoselective. అట్లాగే two unequal diastereomers ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ diastereoselective. ఓకే, సో మీకు ఇంకా ఓపిక ఉంటే దట్ యు గో ఫర్ ఆర్ఎస్ నామెన్క్లేచర్. ఇక్కడ ఏంటి, హైడ్రోజన్స్ రెండు ఎటు ఉంటాయి, హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్, హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్. ఇక్కడ హైడ్రోజన్ బిలో ద ప్లేన్, ఇక్కడ హైడ్రోజన్ బిలో ద ప్లేన్. ఇక్కడ హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్, ఇక్కడ కూడా హైడ్రోజన్ అబౌవ్ ద ప్లేన్. ఇక్కడ హైడ్రోజన్ వచ్చేటప్పటికి బిలో ద ప్లేన్, ఇక్కడ కూడా హైడ్రోజన్ బిలో ద ప్లేన్. మీరు దానికి కావాల్సిన నామెన్క్లేచర్ ఇచ్చుకోండి. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నేను ప్రతిదానికి ఇట్లా చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్లో ఇది అలవాటు పడతారు, మీరు కూడా తీసుకొని దానికి చెక్ చేస్తారు. ఇక్కడ మీరు ఇది రాసుకోలేదు అనుకోండి, ఏదో హైడ్రోజన్స్ అబౌవ్ ద ప్లేన్ ఉన్నాయని మళ్ళీ బెక్కముఖం వేసుకొని చూస్తారు అనమాట. అందుకని అట్లా కాదు, మీరు ట్రై చేయండి. ప్రతిదీ కూడా షార్ట్ కట్స్ అంతా తెలుసుకున్న తర్వాత ఈ గో ఫర్ షార్ట్ కట్స్. వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకున్న తర్వాత ఈ గో ఫర్ షార్ట్ కట్స్. డైరెక్ట్ షార్ట్ కట్స్ పోయారు అనుకోండి దెబ్బేసుకున్నట్టే, రైట్? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం చూసింది ఎసిటేట్స్, ఎస్టర్స్ అంటే COO ఎస్టర్స్ చూసినారు. సో ఎస్టర్స్ లో ఎస్టర్స్ చూసుకున్నప్పుడు ఇది. అట్లాగే గో ఫర్ ఈథర్స్ చూడండి అన్న, ఆల్కీన్స్ అంటే. సో ఆల్కీన్స్ మీద నేను ఐ పుట్ ఈథర్. Of course, ethers are also an electron releasing groups. Ethers are also an electron releasing group. Ethers పెట్టాను, of course, alkoxy groups. ఇందాక చూసినాం కదా, రెసిడ్యూసెలెక్టివిటీలో చూసినాం కదా. సో అది, సో వీటి తీసుకెళ్ళేసి నేను ప్రిలెజ్హావ్స్ ఎపాక్సిడేషన్ చేశాను. ప్రిలెజ్హావ్స్ ఎపాక్సిడేషన్ చేశాను. సో ఈ ప్రిలెజ్హావ్స్ ఎపాక్సిడేషన్ చేసాం. ఈ ప్రిలెజ్హావ్స్ ఎపాక్సిడేషన్ ఎక్కడ జరిగిందండి? సో వీటిని ప్రిలెజ్హావ్స్ ఎపాక్సిడేషన్ చేసాం. జీరో ఆఫ్ కోర్స్ ప్రిలెజ్హావ్స్ ఎపాక్సిడేషన్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. సో మనకు తెలుసు 0 to 30 degrees టెంపరేచర్ అండ్ ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్, రైట్? నేను పెరాక్సిలిక్ యాసిడ్స్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసండి. ఇక్కడ ఆ స్టీరిక్ రోడింగ్ గ్రూప్ ఎట్టుంది? అబౌవ్ ద ప్లేన్. సో స్టీరిక్ రోడింగ్ గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ వచ్చింది కాబట్టి దెన్ ఫామ్ అయ్యేటువంటి ఎపాక్సైడ్స్ ఎటు ఫామ్ అవుతాయి? బిలో ద ప్లేన్ ఫామ్ అవుతాయి. సో వాడు బిలో ద ప్లేన్. సో ఇది వచ్చేటప్పటికి ఇది ఎటు ఫామ్ అవుతుందండి? అబౌవ్ ద ప్లేన్. సో అబౌవ్ ద ప్లేన్ O bond R అంటే స్టీరిక్ alkoxy groups are also steric chloride groups. Alkoxy groups are also steric chloride groups. వీటి steric chloride group అయినప్పుడు ఇది బిలో అంటే alpha epoxide is major. వీడు వచ్చేటప్పటికి beta epoxide. So beta epoxide is minor. అంటే ఏం కావాలి ఇక్కడ మీకు? 2 unequal stereoisomers. So it is an example for stereo. That too stereoselective ఇక్కడ హైడ్రోజన్ అంటే ఇది ఒక సిమెట్రిక్ కార్బన్,
ఇక్కడ హైడ్రోజన్ వీడోక్ కార్బోనేట్ వీడోక్ కార్బోనేట్. సో స్టీరియో సెలెక్టివ్ లో కూడా ఇట్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్టీరియో సెలెక్టివ్. మీకు అడుగుతాడమ్మా, అడిగాడు కూడా 2012 డిసెంబర్లో ఒక కన్వర్షన్ ఇచ్చి ఆ కన్వర్షన్ ఎనాన్షియో సెలెక్టివా స్టీరియో సెలెక్టివా డయాస్టో సెలెక్టివా అని అడిగాడు. నేను ఇంత డీటెయిల్డ్గా చెప్పడానికి దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. ఎగ్జామినేషన్ అడిగినప్పుడు మా సార్ చెప్పలేదు, మనం బుర్రపెట్టాం, మనం ఆలోచించాం. ఎందుకంటే నేను మీ గురించి చెప్పట్లేదండి, నా గురించే. సార్ ఏం చెప్పాడో అదే భగవద్గీత. పొరపాటున సార్ మర్చిపోయి చెప్పకపోతే సార్ చెప్పలేదు, ఫిక్స్ అయిపోతాం అన్నమాట. సో కాబట్టి ఇది మీకు రాకూడదని మీరు మళ్ళీ సార్ చెప్పలేదు అనేటువంటి మాట అనుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రతిదీ నీట్గా రాస్తున్నా. సో ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ చేశాను. దెన్ ఆల్కాక్సీ గ్రూప్ ఎటుందండి? ఆల్కాక్సీ గ్రూప్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఇపాక్సైడ్ ఎటు ఫామ్ అవుతుంది? అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అవుతుంది. ఇపాక్సైడ్ ఎటు ఫామ్ అవుతుంది? అబౌవ్ ద ప్లేన్ ఫామ్ అవుతుంది. సో అదేమవుతుంది మీకు? మేజర్ ప్రొడక్ట్ ఆల్కాక్సీ గ్రూప్. సో ఇది బీటా ఇపాక్సైడ్ is a major product. Alpha epoxide is a minor product. So two unequal stereoisomers harmony. So it is an example for stereoselective. So two unequal diastereomers harmony. So it is an example for diastereoselective. సో ఆ రకంగా ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ అనేది ఎట్లా స్టీరియో సెలెక్టివ్ అయ్యింది అనేది చెప్పాము. సో మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ లో నైబరింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, దీనికి అది ఆపోజిట్. ఇప్పుడు స్టీల్ క్రౌడింగ్ గ్రూప్ వస్తే ఇక్కడ ఆపోజిట్ జరిగింది కదా, అక్కడ నైబరింగ్ గ్రూప్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే జరుగుతుంది. అంటే దాన్ని కీలేటింగ్ గ్రూప్ అంటారు. కీలేటింగ్ గ్రూప్ ఎటువైపు అయితే వస్తుందో అటువైపే జరుగుతుంది. దాన్ని రింగ్ ఫార్మేషన్ గ్రూప్ అంటారు, లేదా కోఆర్డినేటింగ్ గ్రూప్ అంటారు. అంటే ఆల్కహాల్స్ ఎమీన్స్ అవి ఎటువైపు అయితే ఉంటాయో అటువైపు ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? నైబరింగ్ ఎఫెక్ట్, కీలేటింగ్ ఎఫెక్ట్ ఆర్ కోఆర్డినేటింగ్ ఎఫెక్ట్ ఇన్ ప్రిలెజ్హావ్ ఎపాక్సిడేషన్ అనేది నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.